పండగలు మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచేవే మన పండుగలు. నేడు దేశంలో మారుతున్న సమాజ స్థితిగతులు, సంస్కృతి సాంప్రదాయాలు అయిన తగ్గని తెలుగు వరవళ్ళు. అందులో ప్రథమంగా యుగానికి ఆరంభంగా జరుపుకునేవే ఉగాది పండగ. మామిడి పువ్వుల మాటలతో, వసంత కోకిల కూతలతో, వేప కొమ్మల పూలతో జరుపుకునేదే ఉగాది పండగ. దీనిని దేశంలోని పలు రాష్ట్రాల్లో పలు పేర్లతో జరుపుకుంటున్నారు. ఓనం, పొంగల్, ఉగాది ఇలా రకరకాల పేర్లున్నాయి. అసలు ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటి? ఉగాది రోజునే షడ్రుచుల సమ్మేళనంతో కూడిన పచ్చడిని ఎందుకు ఆరగించాలి? రాశి ఫలాలు, తిథులు, నక్షత్రాల ఆధారంగా పంచాంగ శ్రవణం ఎందుకు జరుపుకుంటారు అన్న విషయాలను సామిరి పంచానన దివ్యపీఠ వ్యవస్థాపకులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఆర్కే వేదాంతం గారిని మన పండుగలు మన సంస్కృతి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నారా? క్షేమమ్మా. గురువుగారు, మరి ఉగాది పండుగని కొత్త సంవత్సరంగా ఎందుకు ఆరంభించుకోవాలి? మరి నూతన సంవత్సరం అంటే మనము జనవరి 1ని కూడా నూతన సంవత్సరంగానే అనుకుంటాము. దీనికి దానికి ఏంటి డిఫరెన్స్? మనం ఉగాది పండుగను కూడా కొత్త సంవత్సరం అని ఎందుకు ప్రారంభించుకుంటాము? ఒకటి దురదృష్టం, ఒకటి అదృష్టం. ఏంటి ఆ దురదృష్టం అంటే జనవరిని మనం కొత్త సంవత్సరం అనుకోవడం. అంటే ఈ జనవరి అనేటువంటిది మనది కాదు. అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి రాకముందు మన కొత్త సంవత్సరం ఉగాది, వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే అవుతుంది. అయితే మరి జనవరి కూడా ఉంది కదా అని అంటే ఇది వాళ్ళకు సంబంధించినటువంటిది. అయితే తప్పేముంది? మనం దయన్ని ఆచరిస్తే అంటే ఇదే ఎందుకు ఆచరించాలి, అది కూడా ఎందుకు ఆచరించకూడదు అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం చేసినటువంటి ఈ కాల నిర్ణయము, కాల గణన, కాలానికి సంబంధించినటువంటి ఖగోళ పరిశీలన భారతదేశంలో ఉన్నంత స్పష్టంగా ప్రపంచంలో ఎక్కడా లేదు. గ్రీకులో ఉందంటారు కానీ మన తర్వాతే అని తేల్చేశారు శాస్త్రజ్ఞులు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం చేస్తున్నటువంటి సంవత్సర నిర్ణయం ఏదైతే ఉందో ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. ఇది కేవలం వాళ్ళు ఏదో వేసుకున్న లెక్కలు లాంటిది కాదు. జనవరి ఫిబ్రవరికి సంబంధం ఏముంది? సంవత్సరం అయిపోతుంది, ఇంకో సంవత్సరం వస్తుంది. కానీ ఇది అట్లా కాదు. ఇది ఎలాంటిది అంటే ఖగోళ శాస్త్రంలో గ్రహాలు మారుతూ ఉన్న విధానాన్ని బట్టి మనకు ఉగాది నిర్ణయించారు. అంటే దాని అర్థం ఏంటి? ఉగాది అని ఎందుకు నిర్ణయించారంటే ఖగోళంలో విషవత్ వలయం అని ఒకటి ఉంటుంది. అంటే గ్రహాలన్నీ ఒకేసారి ప్రయాణం చేసినటువంటి ఒక రేఖ ఉంటుంది. ఆ రేఖ ప్రారంభమైన రోజుగా ఉగాదిని నిర్ణయించారు. అంటే చైత్ర, బహుళ, పాడ్యమిగా నిర్ణయించారు. ఇప్పుడు అన్ని గ్రహాలు అలా ప్రయాణం చేయట్లేదు. అంటే కొంచెం స్థితిగతులు మారినాయి. కానీ ఎక్కువ శాతం పెద్ద గ్రహాలు దాన్ని పట్టే నడుస్తూ ఉన్నాయి. కనుక ఇది వరాహమిహిరుడు అంతకంటే ముందు మనకు పెద్దలు నిర్ణయించినటువంటి శాస్త్ర ప్రకారంగా శాస్త్ర ప్రమాణం కలిగినటువంటి పండగ. అంటే దీన్ని బట్టి నేను అనేది ఏంటంటే శాస్త్ర ప్రమాణం కలిగిన సంవత్సరం కావాలా, ఒట్టిగా క్యాలెండర్ మార్పు కావాలా? క్యాలెండర్ మార్పు సరిపోతుందంటే జనవరి 1 కూడా ఒకటే. కానీ శాస్త్ర ప్రమాణికమైనటువంటిది కావాలంటే మాత్రం మనం ఉగాదినే సంవత్సర ప్రారంభానికి తొలి రోజుగా తీసుకోవాలి. నూతన సంవత్సరాన్ని మనం ఈ రోజు నుంచే ప్రారంభించడం చాలా మంచిది. మరి చాలా దేశాలలో చాలా రకాలుగా ఉగాదిని పిలుస్తూ ఉంటారు కదా, అసలు ఉగాదికి ఆ పేరు ఎలా వచ్చింది? అంటే ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు ఒక్కొక్క, అంటే మన దీంట్లో కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయి. సౌరమానము, చాంద్రమానము అంటే చంద్రుడు నడిచే పద్ధతిని బట్టి పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు ఒక నెల, అమావాస్య నుంచి అమావాస్య వరకు నెల. మనమేమో అమావాస్య నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి నెలను తీసుకుంటున్నాం. ఉత్తర భారతదేశం మొత్తం పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు ఉండేటువంటి నెలను తీసుకుంటారు. అదే మనం తమిళనాడు, కేరళ ప్రాంతాలకు వెళితే సూర్యుడు రాశి మారేదాన్ని బట్టి సౌరమానం అంటాం. సూర్యుడు రాశి మారేదాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఈ విధంగా వాళ్ళు మేషరాశిలోకి సూర్యుడు రావడం సంవత్సరారంభంగా కొంతమంది, చంద్రుడు మేషరాశిలోకి రావడం కొంతమంది, చంద్రుడు పౌర్ణమిలోకి రావడం మనం తీసుకున్నాం, చంద్రుడు అమావాస్యలోకి రావడం వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి పద్ధతిలో ఈ ఉగాది పర్వదినాన్ని జరుపుతూ ఉంటారు. మరి గురువుగారు, సనాతన ధర్మం అంటే ఏంటి? దీనివల్ల పండుగల్లో ప్రాముఖ్యత పెరుగుతుందా? ఇది మంచి ప్రశ్న. సనాతన ధర్మానికి పండగలకి సంబంధం ఏంటి అంటే ఇక్కడ విషయమే ఏంటంటే సనాతన ధర్మము అనే దానికి మధ్యకాలంలో చాలామంది ఏంటో డెఫినేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. శాశ్వత, స్థిర,
సదాతన సనాతన ధ్రువ అని చెప్పేసి మన శాస్త్రం చెప్పింది. అంటే శాశ్వతమైనది, స్థిరమైనది, ధ్రువమైనది. అంటే అదంతా కూడా సనాతనం అని అనుకుంటారు చాలామంది. చాలా తప్పు. శాశ్వతం వేరు, స్థిరం వేరు, ధ్రువం వేరు. శాశ్వతంగా ఉంది కాబట్టి సనాతన ధర్మం అనుకుంటారు. చాలా తప్పు. శాశ్వతంగా ఉండడం వేరు, స్థిరంగా ఉండడం. ఉదాహరణకి చెట్టు స్థిరంగా ఉంటుంది కానీ శాశ్వతంగా ఉండదు. చెట్టు చాలా స్థిరమైంది కానీ శాశ్వతం కాదు. గాలి శాశ్వతమైంది కానీ స్థిరమైంది కాదు. ఇట్లా ఇంత చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అంటే ఆ వివరణలో, వాటికి ఉన్నటువంటి విశ్లేషణలో తేడాలు ఉంటాయి. కానీ మనం వాడకంలో మాత్రం వీటన్నిటిని ఒకే పద్ధతిలో వాడుతూ ఉంటాం. ఒకే పద్ధతిలో వాడి ఇలాంటిదే సనాతన ధర్మము అని చెప్తూ ఉంటాం. కానీ చాలా తప్పు. ఎందుకు అంటే భూమి లాంటిది సనాతన ధర్మం అని చెప్పారు. ధర్మం అంటేనే భూమి, నిలబడేది, నడిచేది, తిరిగేది, స్థిరంగా ఉండే, తను నిలబడేది, నిలబెట్టేది. దీని ధర్మం అంటారు. నిలబడేది మాత్రమే కదా, మనల్ని కూడా నిలబెట్టేది. ఇది మనల్ని కూడా నిలబెడుతోంది కదా, కాబట్టి దీన్ని ధర్మము అంటారు. భూమిని కూడా ధర్మమనే అంటారు. సనాతన ధర్మము అంటే మారకుండా, శాశ్వతంగా. అంటే మారకుండా ఎట్లా ఉంటుందండి? మా ఇండ్లు మారుతున్నాయి, మా కట్టు బొట్టు తీరు అన్నీ మారుతున్నాయి కదా అని సహజంగా అనొచ్చు. కానీ మీరు ఏది మారినప్పటికీ కూడా చేతితో భోజనం చేసుకోవడం అనేది ఇంకా ఉంది. ఏది మారినప్పటికీ కూడా ఓ పండగ వస్తే తోరణాలు కట్టుకోవడం ఇంకా ఉంది. ఏది మారినప్పటికీ కూడా స్నానం చేయాలి, పూజ చేసుకోవాలి, ఇలాంటి అంటే కుటుంబ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి. చూసినారా? కొంచెం కొంచెంగా మారిండొచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మారిండొచ్చు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పేద కులమైనా, పేదవాడైనా, ఉన్నవాడైనా, ఏ కులమైనా మన యొక్క ఆచార వ్యవహారాలన్నీ ఒకే రకం. వివాహం అనుకోండి, పుట్టినరోజు అనుకోండి, ఇవన్నీ దాదాపు ఒకే రకంగా ఉంటూ ఉంటాయి. ఇట్లా ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అంటే సనాతనం. ఈ సనాతనం అంటే ఏమిటి అంటే భూమి పుట్టినప్పటి నుంచి, అంటే సృష్టి మొదలైనప్పటి నుంచి ఏదైతే ఒక అంటే ఈ వ్యవహారం, ఈ కుటుంబ విధానం అనుకోండి, ఇంకేదైతే అనుకోండి, ఇది మనిషికి చాలా అనుకూలమైందని నిర్ణయం చేసి మన పెద్దలు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే పద్ధతులు పాటించబడుతున్నాయి. పాటించబడినా అవి అనుకూలంగా ఉన్నాయి. అవే పద్ధతులు పాటిస్తున్నారు కాబట్టి బోరనో ఓల్డనో అనుకోవడానికి వీలేదు. అంటే భోజనం చేయడం అనేది అదే పద్ధతి, కానీ ఇప్పుడు కూడా అదే భోజనమే చేయాల్సిందే కదా. భోజనం పెట్టడానికి అన్నప్రాసన అనే ఓ పద్ధతి ఉంది. అది కాకుండా ఇంకేం చేస్తావు? బిస్కెట్ ప్రాసన చేస్తావా, చాక్లెట్ ప్రాసన చేస్తావా, రోజులు మారాయి కాబట్టి బిర్యానీ ప్రాసన చేస్తావా? ఎటుబడి ఒక ప్రాసన అయితే చేయాల్సిందే కదా. అంటే ఇట్లా మీరు ఆలోచిస్తే మన షోడశ సంస్కారాలు అంటారు మనిషి పెరగడానికి. ఈ సంస్కారాలు ఇలా చేయడం వల్ల మనిషి జీవితం సంపూర్ణమవుతోంది, సమగ్రమవుతోంది అని మన పెద్దలు తేల్చి చెప్పారు. అంటే స్మృతులు అనుకోండి, వేదాల నుంచి గ్రహించినటువంటి స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, వీటన్నిటిలోంచి మనం సారం తీసుకున్నాం. ఇప్పుడు ధర్మరాజు ఎలా బతికాడో మనం అలాగే బతుకుతున్నాం. నీతి నియమాల గురించి చెప్పట్లేదు. అతను ఒక భార్యా పిల్లలతో ఎలా బ్రతికాడో మనం అలాగే, రాముడు ఎలా బ్రతికాడో మనం అలాగే బ్రతుకుతున్నాం, కృష్ణుడు ఎలా బ్రతికాడో మనం అట్లాగే బ్రతుకుతున్నాం. అంటే దాని అర్థం ఏంటి? అప్పటి నుంచి ఇప్పటి వరకు మన కుటుంబ వ్యవస్థలో కానీ, ధార్మిక విషయాల్లో కానీ వేరే ఏ విధమైనటువంటి మార్పులు జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే అది స్థిరమైంది, అది అట్లాగే చెయ్యాలి. అట్లా చేయడం వల్లనే అందరికీ శ్రేయస్కరం. దీన్ని సనాతనము అంటారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఉదాహరణకి ఎవరు చేస్తారు ఈ సనాతనం అనేటువంటిది? ఎవరు చేస్తారంటే, ఉదాహరణకి నల్గొండకు రావడానికి ఒక దారి ఉంది. మనం వస్తున్నాం వెళ్తున్నాం. దారి ఎవరేశారు? ఆ రోడ్డు ఎవరేశారు? ఎవరికీ తెలియదు. మరి ఎందుకు అదే రోడ్లో నడుస్తున్నారు? వేరే రోడ్లు వేసుకోవచ్చు కదా, ఇంకా చాలా రోడ్లు వేయచ్చు కదా. అంటే ఎక్కడెక్కడైతే దానికంటే దగ్గరగా, దానికంటే మంచిగా వేయబడితే బాగుంటుందో ఆ రోడ్లు వేసేశారు. కానీ ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఒక 50 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం ఏ రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు ఇంకా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇంతకంటే మంచి రోడ్డు వేయడానికి అక్కడ అవకాశం లేదు. ఇంతకంటే అనుకూలమైన రోడ్డు లేదా దగ్గర రోడ్డు వేయడానికి అక్కడ అవకాశం లేదు. కాబట్టి ఈ రోడ్డు అలాగే నిలబడింది. వీలైతే ఆ రోడ్డునే మనం విస్తరిస్తున్నాం. దాన్నే సనాతనం అంటారు. మన హైందవ ధర్మం కూడా అలా వేయబడింది. దాన్ని కొంచెం పెద్ద చేస్తున్నాం, చిన్న చేస్తున్నాం, డివైడర్స్ పెడుతున్నాం, ఇంకేదో చేస్తున్నాం. కానీ ధర్మము అంటే అది అలాగే. అంటే దాన్ని ఆచరించడం వల్ల మనకు శ్రేయస్సు, సమాజానికి కూడా శ్రేయస్సు. అందుకే సనాతన ధర్మం. దీంట్లో పండగల యొక్క పాత్ర ఏంటి? పండగల పాత్ర ఏమిటి అంటే, ఒక పండగను జరిపించాలంటే ఆ పండగ కొన్ని నియమాలు ఉంటాయి. ఉదాహరణకి ఆ నియమాలు ఇప్పుడు పాటించబడకపోవచ్చు, ఆ నియమాలు ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా ఆ పండగ రోజు వరకు పాటిస్తూ ఉంటాం. కొన్ని పిండి వంటలు ఉంటాయి. ఈరోజు పూర్ణాలు తప్పకుండా చేయాలని, ఈరోజు పలానా విషయాలు తప్పకుండా చేయాలని, ఈరోజు రోకటితో దంచినటువంటి ఆ ద్రవ్యాన్నో ధాన్యాన్నో తీసుకొని చేయాలని, ఇట్లా మనకు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతులను ఏం తెలియజేస్తున్నాయంటే, మన సనాతన ధర్మంలో మనకు ప్రకృతితో, పర్యావరణంతో, మనుషులతో మనకుండే అనుబంధాన్ని తెలియజేస్తుంది. మామిడి ఆకులే కట్టాలి అన్నామనుకోండి, అంటే ఏం చేయాలి? ఇప్పుడు
తప్పకుండా నువ్వు ఒక మామిడి చెట్టు పెంచాలి కదా. ఎక్కడో చోట మామిడి చెట్టు పెంచకపోతే మామిడి ఆకు ఎక్కడి నుంచి వస్తుంది? మామిడికాయలు ఈరోజు తప్పకుండా కావాలి అన్నామనుకోండి, ఎక్కడి నుంచి వస్తాయి మామిడికాయలు? అంటే మామిడి చెట్టుకు మనకున్నటువంటి అనుబంధాన్ని పెంచుతోంది ఈ సనాతన ధర్మం. తద్వారా మనకు పండగలన్నింటికీ కూడా ఐతిహ్యం అంటారు. అంటే దాని వెనకాల ఒక కథ ఉంటుంది. మీరు ఏ పండగ తీసుకుని ఒక కథ ఉంటుంది. కథ లేకుండా మనకు పండగలే జనవరి 1 తప్ప. ఇప్పుడు మనం చేస్తున్న పండగల్లో అతి పనికి మాలిన పండగ జనవరి 1 తప్ప కథ లేకుండా ఏవి కూడా లేవు. అంటే కథ లేకుండా అంటే మీరు దీపావళి తీసుకోండి, దసరా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. దీపాలు ఎందుకు పెడుతున్నారు? దాని వెనకాల ఒక కథ ఉంది. జమ్మి చెట్టు పూజ ఎందుకు చేస్తున్నారు? దాని వెనకాల ఒక కథ ఉంది. కథ అంటే ఏంది? మన చరిత్ర అని అర్థం. కథ అంటే నువ్వు నేను చెప్పుకున్న కథలు కాదు, దాని వెనకాల ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రకు, మన దేశానికి, ఆ చరిత్రకు, ఈ ధర్మానికి సంబంధం ఉంది. ఇట్లా ఆ పండగను అట్లాగే ఆచరించడం ద్వారా నీకు తెలియకుండానే నీకు సనాతన ధర్మం ఒకప్పుడు ఇలా ఉండింది అని మీకు అర్థమవుతుంది. తర్వాత మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు, రేపు అమెరికాలోనే ఉండొచ్చు. కానీ వాళ్ళు ఒకవేళ ఉగాది పచ్చడి చేయవలసి వచ్చినా నేను అడిగితే, లేదమ్మా మామిడాకు ఉండాల్సిందే, మామిడి పూత ఉండాల్సిందే, వేప పూత ఉండాల్సిందే అని చెప్తావు. ఎందుకు ఉండాలి అని అప్పుడు అడుగుతారు వాళ్ళు ప్రశ్న. ఏం వేప పూత బదులు గులాబీ రెక్కలు వేసుకోవద్దా, ఇంకేమైనా వేసుకోవచ్చు కదా? లేదు ఇవే వేసుకోవాలి అని చెప్తాం. అంటే దానికి మనకున్నటువంటి ఆ అనుబంధాన్ని, లేదా దాని ద్వారా మనం పొందుతున్న ప్రయోజనాన్ని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? అదొక్కటి కనుక పక్కన పెట్టేస్తే, అంటే దాన్ని మనం చేయకుండా వదిలేస్తే, ఆ పండుగను అలాగే చేయకుండా వదిలేస్తే దాన్ని ఇంకెప్పుడు చెప్తారు మీరు? అసలు మీకు అవకాశం వచ్చేదే ఉగాది అప్పుడు కదా. అప్పుడు కూడా చెప్పలేకపోతే మీరు ఎప్పుడు చెప్తారు? అంటే తద్వారా, అంటే పండుగలు ఆచరించడం ద్వారా తప్పకుండా మన సనాతన ధర్మం పునః మళ్ళీ దాన్ని జాగృతం అవుతూ ఉంటుంది. మనందరు ఇలా ఉంటే బాగుంటుంది కదా. ఉదాహరణకి మామూలప్పుడు ఏ వస్త్రాలు వేసుకున్నా పండగ అనగానే చక్కగా ఇట్లా చీరలు కట్టుకోవడం, చక్కగా తయారవుతుంటే మీకే తెలుస్తూ ఉంటుంది మన వేషం ఎంత బాగుంటుంది. మన తెలంగాణలో మనం చక్కగా కట్టు, మన తెలుగు వాళ్ళ యొక్క బొట్టు, ఇవన్నీ అరే ఎంత బాగున్నాయి కదా, దీన్ని వదిలేసుకున్నావేంటి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఇలా మన పండగలకి, మన సనాతన ధర్మానికి చాలా గొప్ప అనుబంధం ఉంది. అవి ఆచరించడం వల్ల మళ్ళీ సనాతన ధర్మం ఏదైతే ఉంటుందో మనలో జాగృతం అవుతుంది. ఇలా ఉంది అని మన తరతరాలకు సందేశం అందుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాన్ని అట్లా ఆచరించాల్సిందే. నిజంగా చాలా గొప్పగా చెప్పారు గురువు గారు. సనాతన ధర్మం అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ నాకు కూడా సగం తెలుసు, మీ వాళ్ళు ఇప్పుడు పూర్తిగా తెలిసింది, మా ప్రేక్షకులకు కూడా ఇంకా పూర్తిగా తెలిసింది. సంతోషం. గురువు గారు, మరి ఉగాది పండుగ రోజునే షడ్రుచులు ఎందుకు? దాని ప్రాశస్త్యం ఏమిటి? అసలు షడ్రుచులు అంటే ఏమిటి? షడ్రుచులు, షట్ అంటే 6 అని అర్థం. రుచులు ఉప్పు, పులుపు, వగరు, చేదు, కారం, తీపి, వీటన్నింటిని కలిపి షడ్రుచులు అంటారు. అంటే మనం ఈ రుచులన్నీ తీసుకుంటాం, కానీ ఈ రుచులన్నీ కలిపి ఒకేసారి తీసుకో. దేనికి దాన్ని తీసుకుంటాం, అన్నీ కలిపి ఒకసారి తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాము మరి? ఆ రోజు ఎందుకు తీసుకుంటాము అంటే, ప్రకృతిలో ఉండేటువంటి ఒక్కొక్క రుచి ఏదైతే ఉంటుందో ఆ రుచులన్నీ కలిపి మనకేం చేస్తారు? ఉగాది పచ్చడిగా తయారు చేస్తారు. ఆ పచ్చడిలో ప్రధాన పాత్ర పోషించేది చింతపండు, పులుపు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా దానికి చిన్న అంగాలుగా కొద్దిగా చేరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం, ప్రతి దాని వెనకాల మనకు అంటే ఇప్పుడు సంక్రాంతికి పొలగమే ఎందుకు తినాలి? దాని వెనకాల ఒక ఆరోగ్య సూత్రం ఉంది. కొడుగుల పండుగకి కొడుగులే ఎందుకు తినాలి? దాని వెనకాల ఒక ఆరోగ్య సూత్రం ఉంది. సరే, ఇప్పుడు అవన్నీ చెప్పడం ప్రధానమైన విషయం కాదు. ఇక్కడ కూడా ఏంటంటే జీర్ణ వ్యవస్థను సక్రమం చేయడం కోసం సహజంగా పులుపుని ఎక్కువ ఉపయోగిస్తారు, పులుసుని ఎక్కువ ఉపయోగిస్తారు. ఒకటి జీర్ణ వ్యవస్థ సక్రమం చేయడం. తర్వాత ఇంకోటి ఏంటంటే, అప్పుడే మీరు చూడండి, ఆ రుచులన్నీ ఏవైతే ఉన్నాయో మనకు దొరకనివి, లేనివి, అందుబాటులో లేనివి పెట్టలేదు. వేప చెట్టు ఒకప్పుడు మనకు ఉండేది, మామిడి మన దగ్గర ఉండేదే, వగరు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటుండేటువంటి రుచులు. అల్లము, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండే రుచులు. బెల్లము, అల్లము, ఇవి కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి దాంట్లో వేస్తూ ఉంటారు. వేప పూత కూడా వగరు కోసం వేస్తారు. వేప పూతలో వగరు ఉంటాయి. అయితే ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉంటాయి అంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క భావాన్ని, ఒక్కొక్క రసాన్ని తెలియజేస్తూ ఉంటాయి. మామూలు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఎమోషన్ని తెలియజేస్తూ ఉంటాయి. అంటే కారం తిన్నప్పుడు మనం ఎట్లా ఉంటాం, మామూలుగా పులుపు తిన్నప్పుడు ఎలా ఉంటాం, చేదు తిన్నప్పుడు మన మొహం ఎలా ఉంటుంది, ఒక చేదు వార్త విన్నప్పుడు మన మొహం ఎలా ఉంటుంది, మీరు ఆలోచించండి. చేదు తిన్నప్పుడు, ఒక చేదు వార్త విన్నప్పుడు, కోపం వచ్చినప్పుడు, కారం తిన్నప్పుడు, రెండు దాదాపు ఒకేలా ఉంటుంది. ఓ మిరపకాయ కొరికేళ్ళు వాడు ఇల్లంతా గుర్తూ ఉంటాడు. అదేవిధంగా కోపం వచ్చినప్పుడు కూడా నోరంతా విడబెట్టుకొని ఇల్లంతా దొరుకుతూ ఉంటాడు.
ఇట్లా ఒక్కొక్క రుచికి ఒక్కొక్క దానికి తీపి చూడండి ఇష్టంగా ఉంటుంది, ఎంత తిన్నవాడు మొహం మారదు, అందంగా ఆనందంగా ఉంటుంది. ఒక తీపి వార్త అక్కడ, అందుకే దాన్ని ఏమంటారు తీపి వార్త అంటాం, చేదు వార్త అంటాం. అంటే దాని అర్థం ఏంటి, మన మనస్సుని మంచిగా చేసేటువంటి లేదా మన మనస్సుకి ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని లేదా బాధని ఏదైనా కలిగించేటువంటివి ఏవైతే ఉన్నాయో దానికి రుచికి దగ్గర సంబంధం ఉందని మనవాళ్ళు కనిపెట్టారు. మనవాళ్ళు అంటే ఎవరు, మన భారతీయులు కనిపెట్టి ఆ రోజున ఎందుకు తీసుకోమంటున్నారు మరి ఇవి అంటే మనకు ఒక సంకేతాత్మకంగా పెట్టారు, సింబోలిక్ అంటారు, సంకేతాత్మకంగా పెట్టారు. అంటే ఆ రోజు ఒక పచ్చడి చేస్తుందమ్మ, ఆ పచ్చడిని ఎట్లా చేయాలంటే ఒక కొత్త కుండ తీసుకొస్తారు, తయారు చేస్తారు, చేసి ముందు దేవుడికి నివేదన చేస్తారు, దేవుడికి నివేదన చేయకుండా తినరు, దేవుడికి నివేదన చేస్తారు, చేసి ఆ తర్వాత తీసుకుంటారు. అంటే అప్పటి వరకు దాన్ని రుచి చూడడానికి వీలేదు, అంతే కదా. మామూలుగా ఇళ్లలో చేసేదైతే కాస్త మీరు చూసి బాగుందా లేదా ఏదో ఎక్కువ తక్కువ కలుపుతాం, కానీ సహజంగా దేవుడు చేసి ఏ ప్రసాదం అయినా కానీ మనం అట్లా కలపం, దీన్ని కూడా ప్రసాదం లాగానే చేస్తాం. అందుకే దీన్ని ఉగాది ప్రసాదం అంటారు, వేప ప్రసాదం అంటూ ఉంటారు, ఉగాది ప్రసాదం. కాబట్టి దానికి కూడా దేవుడికి నివేదన చేస్తాం. అప్పుడు మనకు వస్తే అది ఏమవుతుంది, ప్రసాదం అవుతుంది. మనకి ఇచ్చేదాన్ని ఏమంటారు, ప్రసాదం అంటారు. ఏదైతే ప్రసాదం ఉందో అంటే దేవుడు ఈ కాలము ఈ జీవితము నీకున్నటువంటి అనుభవాలు నీకున్న కర్మలు ఆ కర్మల్లో మంచి చెడులు ఇవన్నీ కూడా నీకు దేవుడు ఇచ్చిన ప్రసాదమే. ఈ సంవత్సరం నీకు ఎలా గడవబోతోందో దేవుడు ఇచ్చిన ఈ ప్రసాదం ద్వారా నీకు తెలియబోతోంది. కుండలోనే చెయ్యాలి, కుండలో కూడా కాదు. మనం వేరే కొత్త గిన్నె తీసుకొచ్చుకొని కూడా చేసుకోవచ్చు అని మన వాళ్ళు పెట్టారు. ఎందుకంటే కుండని మళ్ళీ వాడడానికి మనం ఉపయోగించట్లేదు. కానీ ఒకప్పుడు అట్లా కాదండి, ఒక పెద్ద కుండ ఒక చిన్న కుండ తెచ్చేవాడు, ఆ పెద్ద కుండే మంచినీళ్ళకు, ఈ చిన్న కుండనే ఉగాది పచ్చడికి. ఇంకా కాస్త ఎక్కువ పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటే 2 పెద్ద కుండలే. అంటే ఇక్కడ ఇంకొకటి విషయం కూడా, ఇప్పుడు కుండల వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు. ఆ రోజు వాళ్ళు కూడా అంటే ఇట్లా మన సంప్రదాయంలో మన జీవన వ్యవస్థలో ప్రతి కుటుంబము ప్రతి కులము ఒక కులానికి అనుబంధంగా వాళ్ళకు ఒక జీవనోపాధి చూపిస్తూ వీడు బ్రతకడం ఎంత మంచి జీవన విధానము. మనం పెరుగుతూ ఉంటే ఇప్పుడు ఆ కుండలు ఏం చేసుకోవాలంటే గిన్నె కొనుక్కుంటున్నారు, గిన్నెలో కూడా చేయొచ్చు, కొత్తదైతే పర్లేదు అని మన వాళ్ళు వాడుతున్నారు, కానీ కుండలోనే చేస్తాం చల్లదనం కోసం. ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చాయి, కుండలు పోయాయి, కాబట్టి మనం అది వేరే విషయం. కాబట్టి అట్లా కుండలు తయారు చేసి దేవుడిచ్చినటువంటి ప్రసాదంగా తీసుకుంటాం. అంటే ఈ సంవత్సరం నీకు దేవుడిచ్చిన ప్రసాదం అర్థం. అది మంచైనా చెడైనా దుఃఖమైన సుఖమైన అది దేవుడిచ్చిన ప్రసాదంగా భావించు, అనవసరంగా ఎమోషన్ అవ్వకు అని చెప్పడం ఒక చిన్న దాని ద్వారా తెలియజేస్తారు. కాబట్టి ఇట్లా అన్ని 6 షడ్రుచులను కూడా మనం ఏం చేయాలి తీసుకున్నప్పుడు, ఉదాహరణకి చేదు ఎక్కువైంది అనుకోండి, తిట్టుకోకూడదు, ఇంకా బెల్లం తీసుకురా కలుపుకోకూడదు, తర్వాత రుచి కోసం తింటే అది వేరు. ప్రసాదం కోసం తిన్నప్పుడు మాత్రం ఇంకా దాన్ని ఏమనుకోకూడదు, ఏం చేస్తాం ఇంకా అలా అయింది అంతే అనుకోవాలి, అలా తినేయాలి. అట్లా గడిపినప్పుడు మాత్రం దీన్ని ఏమంటారు, సుఖాన్నైనా దుఃఖాన్నైనా బాధనైనా దేన్నైనా ఒకే విధంగా చూడడాన్ని స్థితప్రజ్ఞత అంటారు. ఈ స్థితప్రజ్ఞతను మనం నేర్పించడం కోసం ఉగాది నాడు పచ్చడి ద్వారా ఒక సంకేతం ద్వారా మనకు అందిస్తారు. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. తెలుగు తిథులు నక్షత్రాలు మీరన్నట్టు ఇలా ఖగోళ శాస్త్రానికి సంబంధం ఉంది అన్నారు, వీటిని వేటి ద్వారా విభజించడం జరుగుతుంది? ఖగోళ శాస్త్రం అంటే ఖగోళం అంటే అక్కడ పైన ఉన్నటువంటి సూర్యుడు నక్షత్రాలు గ్రహాలు. మన వాళ్ళ కష్టం ఎంత ఉంది అంటే భారతీయుల కష్టం ఎంత ఉంది అంటే ఈ రోజున మీరు ఒక ఇంటికి పోయేటప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం 5-6 సంవత్సరాల క్రితం మీకు తెలియని ఒక ఊరికి పోయేటప్పుడు ఎన్నిసార్లు కారు ఆపేవాళ్ళు, ఎంతమందిని అడ్రస్ అడిగేవాళ్ళు కదా, ఎంతమందిని అడిగేవాళ్ళు. తర్వాత అడిగితే చెప్పడానికి కూడా అప్పుడు ఓపిక ఉండేది జనానికి, వాడు చెప్పేవాడు ఇట్లా కాదు ఇట్లా పో అని చెప్పారు. ఇప్పుడైతే గూగుల్ మ్యాప్ ఇవన్నీ కూడా వచ్చాయో వాడు స్ట్రైట్గా ఒక ఎన్ని వందల కిలోమీటర్లైనా వాడు వచ్చేసి ఖచ్చితంగా వాడి గమ్యం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటి ముందర ఆగుతూ ఉన్నప్పుడు, ఒకప్పుడు మన వాళ్ళు చేసినటువంటి ప్రయాణాన్ని గురించి అంటే మీరు ఒక మిత్రుని కలుసుకోవడం కోసం చేసినటువంటి కష్టం ఉందనుకోండి, అది మీ పిల్లలకు చెప్తే అర్థం కాదు. మా స్నేహితురాలు నెల్లూరులో ఉండేది, ఆమె కోసం మేము ఎంత కష్టపడ్డామంటే పిచ్చి పుట్టిందా గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోకపోయినారా అంటారు. అంటే వాళ్ళకి ఆ కష్టమే తెలియదు. అదేవిధంగా ఖగోళ శాస్త్రం మీద మన వాళ్ళు ఎంత పరిశోధన చేశారు అనేదానికి ఇప్పుడు పలానా చోట పలానా సమయంలో గ్రహణం పడుతోంది అంటే గ్రహణం పడుతోందిగా,
ఈ సమయంలో గ్రహణం పడుతుందని ఈ రోజు కూడా ఈ పంచాంగంలో ఉంటే ఈ రోజు కూడా పడుతోందిగా, వాళ్ళ లెక్కలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో ఆలోచించండి. అంత ఖచ్చితమైన లెక్కలు వేయడం కోసం క్యాలిక్యులేటర్ లేని రోజుల్లో, కంప్యూటర్స్ లేని రోజుల్లో వాళ్ళ మేధాశక్తిని ఎంత ఉపయోగించాలో చూడండి. అట్లా ఉపయోగించి ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. అంటే దీన్ని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, అయినప్పటికీ మళ్ళీ చెప్పుకోవాల్సిందే విషయం ఏంటంటే, బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చాడు. బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చే వరకు క్యాలెండర్ లేదు. క్యాలెండర్ లేకపోతే మన వాళ్ళందరిని అడుగుతాడు, ఈరోజు ఏంటి అని అడుగుతాడు. అడిగితే ఈరోజు దశమి అంటాడు, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, అయితేంది అమావాస్య, నెల అయిపోయింది అంటాడు. ఊరిని వాడి దగ్గర క్యాలెండర్ లేదు, ఎదురుగుండా ఏమీ లేదు. ఏమీ లేకుండా వాడు చెప్పేస్తున్నాడు, నెల అయిపోయిందని చెప్పేస్తున్నాడు. వాడు ఈ రోజు ఏందో కూడా చెప్తున్నాడు. ఒకవేళ వాడు ఏదైనా పని చేస్తే ఇవాళ ఎందుకు చేస్తున్నా, మంగళవారం మంచి రోజు కాదంటాడు. ఎవరు అంటున్నారు ఇవన్నీ? బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, పొలంలో పని చేసుకునే రైతు కూడా అంటున్నాడు. అంటే రైతుకు కూడా ఖగోళ శాస్త్రం మీద, లేదంటే మనం దైనందికమైనటువంటి పంచాంగం మీద అంత అంత దాని మీద వాళ్ళకి ఒక అధికారం ఉంది, అవగాహన కూడా ఉంది. ఒక రైతుకు నేను చెప్తున్నాను, సామాన్యం. ఇప్పుడు మీరు పల్లెటూరుకి వెళ్ళండి, అమావాస్య అమ్మాయి ఎందుకు పోతున్నాయి వాళ్ళు అంటారు. వాడికి ఎవరు చెప్తారు అమావాస్య? నువ్వు అప్పుడు సెర్చ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది, అవును అమావాస్య. వాడు ఇప్పుడు కంటే ఈ రోజు కూడా చెప్తారు, అమావాస్య మీరు ఎందుకు వెళ్తున్నారు, అష్టమి మీరు ఎందుకు చేస్తున్నారు. ఎవరు చెప్పారు వాళ్ళకి? బ్రాహ్మణుడు చెప్పలేదు, వాడికి వచ్చేసింది, వాడికి తెలిసింది. అంటే మన ఖగోళ శాస్త్రం మనలో అంత పాకించేశారు. ఎవరు? మన ఋషులు. ఎంత కష్టపడ్డారో. కష్టపడడం అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఏదైనా దాన్ని ఏమంటారు ల్యాబ్లోనో ఇంకెక్కడో అనుకుంటున్నారు. లేదు, సూర్యుడు ఎలా ప్రయాణిస్తున్నాడో తెలుసుకోవడానికి ఇక్కడ సూదిని ఏర్పాటు చేస్తారు. నేను చెప్తున్నది 6వ శతాబ్దానికంటే ముందు స్టోరీ చెప్తున్నాను. సూర్యుడు ఎలా ప్రయాణం చేస్తాడో తెలుసుకోవడానికి ఒక సూది పెట్టి, ఆయన అక్కడ ఎండనో అక్కడ చెట్టు కిందనో అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. ఒక గుండ్రగా రౌండ్ ఒక చక్రం వేసుకొని అది ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తుంది అట్లా గీతలు గీసుకొని దాని డిగ్రీలు గీస్తూ ఉంటాడు. అట్లా కొన్ని సంవత్సరాల తరబడి కూర్చుంటాడు. అంటే ఎండాకాలంలో ఎండ ఒక రకంగా ఉంటుంది, మిగిలిన వేరే కాలాల్లో వేరే రకంగా ఉంటుంది. అట్లా లెక్కలు వేసుకొని ఈ రోజు ఎండ ఎలా ఉంది, రేపు ఎండ ఎలా ఉంది, తర్వాత అమావాస్యకు ముందు ఎలా ఉంది, అమావాస్యకు తర్వాత. ఇంత కష్టపడితే వచ్చిందమ్మా ఖగోళ శాస్త్రం, వచ్చి పుణ్యానికి రాలేదు. విషవత్తు వలయము అనేటువంటి విషయాన్ని భారతీయుడు, అంటే బ్రిటిష్ వాడు మన దగ్గరికి వచ్చాడు. అయితే అప్పటికే ఏమైపోయింది, వాళ్ళు టెలిస్కోప్ కనిపెట్టారు. 16వ శతాబ్దము ఆ సమయంలోనే వాళ్ళు కూడా టెలిస్కోప్ కనిపెట్టారు. టెలిస్కోప్ కనిపెట్టి వాడు టెలిస్కోప్ ద్వారా సూర్యుడిని విషవత్ వలయాన్ని కానీ చూస్తున్నాడు. వాడు అప్పుడు లెక్కలు కడితే మనవాడు ఇక్కడికి వచ్చేవరకు వీళ్ళు లెక్కలు కట్టేశారు. ఆల్రెడీ లెక్కలు కట్టి పంచాంగాలు చెప్తున్నారు, తర్వాత జ్యోతిష్యం చెప్తున్నారు, వాడు ఈ సంవత్సరం చేస్తాడా బ్రతుకుతాడా కూడా చెప్తున్నారు. వాడికి కొళ్ళు పుట్టదా, కడుపు మండిపోదా, వాడు ఏం చేయాలో అర్థం కాదు. ముఖ్యంగా మన లెక్కలు వాడికి రావట్లేదు. కాబట్టి నీ లెక్కలని తప్పోయి నా లెక్కలు రాసుకో అని చెప్పాడు. అని వాడి దగ్గర సూర్యుడు ఎప్పుడు పొడుస్తాడో అప్పుడు నీకు రోజు అన్నాడు. వాడి దగ్గర సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడో అది నీకు రాత్రి అన్నాడు. అందుకే చూడండి, ఇప్పుడు మనం నా దగ్గర జాతకాలకు చాలామంది వస్తుంటాయి. ఈ ఏఎం పిఎం ఎట్లా వెయ్యాలో ఈ రోజు కూడా తెలవకుండా బోల్డెని జాతకాలు తారుమారైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏది ఏఎం ఏది పిఎం, వాడు అర్ధరాత్రి 12 గంటల నుంచే ఏమంటాడు, 12 దాటితే. పాపం మనోడికి ఏం తెలుసు, ఉదయం పూట ఏమనుకుంటారో రాత్రిపూట మొత్తం పిఎం అనుకుంటారు. ఇట్లా ఈ రోజు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు 2025లో కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్న కాలం ఏదైతే ఉంటే బ్రిటిష్ వాడు మనకు అంటగట్టినటువంటి క్యాలెండరే. ఆ టైమే వాడు గడియారం మన చేతిలో పెట్టాడు. మన గడియారంతో పని లేకుండా బతికేసాం. సూర్యుడు ఎటు వెళ్తుంటే 4 అయిందా 3 అయిందా 2 అయిందా మనం అంటే ఇట్లా చెప్పగలుగుతుంటే ఇట్లా చెప్పాల్సి వస్తాం. ఇలా చెప్పాల్సింది అంటే మనకు వాడు ఏం చేస్తాడు, మేలేం చేయలేదు, కీడే చేస్తాడు. వాడు ఏం చేస్తాడు అంటే నీకు ఇక్కడే ఉండాల్సింది, దాన్ని ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండాల్సిన ఒక జ్ఞానం ఇక్కడ ఉంటే ఏమవుతుంది, ఇది ఎప్పుడు నీ చేతిలో ఉండాల్సిందే కదా, ఇది లేకపోతే ఎలా, ప్రమాదం కదా. అగో అట్లా తయారవుతుంది. ఇప్పుడు సెల్ ఫోన్ ఎట్లయితే మనల్ని బందీ చేసుకుందో అట్లా చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు మనకు దీంట్లో ఉన్నటువంటి సులభం మనకు అర్థమైంది, ఈజీ అర్థం. 1 2 3 4 30 రోజు అయిపోయింది. ఇది అర్థమైపోయిన తర్వాత అబ్బా క్యాలెండరా, అబ్బా ఇంత కష్టమా అనుకుంటున్నాం. కానీ ఈ క్యాలెండర్ మన పంచాంగం ఏదైతే ఉందో అందరి నోటికి ఒకప్పుడు వచ్చినటువంటిదే. ఇది ఎలా తయారు చేయగలిగారంటే ఇందాక నేను చెప్తున్నట్టు సూర్య గమనాన్ని వాళ్ళు కొలిచారు. సూర్య గమనాన్ని కొలిచి ఋతువులు, తర్వాత సూర్య గమనం, తర్వాత సూర్యుడు యొక్క ప్రభావం, చంద్రగమనం చంద్రుడి యొక్క ప్రభావం, తద్వారా ఋతువుల మీద చేసేటువంటి ప్రభావం, ఇట్లా అవి మన మీద చూపించేటువంటి ప్రభావం. ఇట్లా తయారు చేసి వాడు ఒక పంచాంగం తయారు చేస్తారు. ఈ పంచాంగంలో వాళ్ళు మనకి ఏమి ఇస్తారంటే కాలాన్ని ఏం చేశారు, ముందుగా నెలలుగా, రోజులుగా, వారాలుగా, తిథులుగా చేశారు కదా. ఆ తిథుల్లో అంటే ఈ రోజు మొత్తంలో ఇంకాస్త మంచి రోజు చెప్పండి,
ఈ రోజు మొత్తంలో ఇంకాస్త బెటర్ చెప్పండి అని అన్నప్పుడు దానికి వర్జ్యం, అంటే ఏ సమయం మంచిది కాదో దాన్ని వర్జ్యం అంటారు. అంతేకాకుండా దేన్ని తీసుకోవాలో దాన్ని అమృత గడియలు అంటారు. అంతేకాకుండా ఏది కొంచెం కష్టమైనటువంటిదో దాన్ని రాహు గడియలు అంటారు. ఇట్లా మన కాలాన్ని ఆ గ్రహాలు అంటే క్షణం తిరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి ఒక రోజుని ఇన్ని రకాలుగా విభజించబడినటువంటి మన యొక్క అంటే మన శాస్త్రజ్ఞుల యొక్క మేధస్సును, మన శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధన, మన శాస్త్రజ్ఞుల యొక్క పుస్తకాలను మనం గౌరవించాలని ఏమాత్రం ఎవ్వరికున్నా తప్పకుండా ఉగాది జరుపుకోవాల్సిందే, పంచాంగాన్ని గౌరవించాల్సిందే. మీరన్నట్టు గురువారు ఉగాది పండుగ నాడు తిథులను నక్షత్రాలను మన తెలుగు ప్రజలు చూస్తూ ఉంటారు. నిజంగా అందులో జరిగినట్టు ఉన్నట్టు జరుగుతుందా? చాలా చాలా మంచి ప్రశ్న, అద్భుతమైన ప్రశ్న. అందరికీ డౌటే ఇది, నిజంగా అట్లా జరుగుతుందా? ఏదో చెప్తారులే, ఏదో రాశారులే, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం నా జీవితం ఏం మారలేదు, ఏదో పోయిన సంవత్సరం మొత్తం శనుందని చెప్పారు, అసలు వీళ్ళు ఎప్పుడు అడిగినా శనుందని అంటున్నారు. ఇలాంటి మాటలు మనకు చాలా వినిపిస్తూ ఉంటాయి. విషయం ఏంటంటే ఈ సంవత్సరం పలానా రాశి వారికి బాగలేదు అని చెప్పారు అనుకోండి, ఆ పలానా రాశి వారు మీ చుట్టుపక్కల ఎవరున్నారో మీరు తీసుకోండి, ఆ అక్షరాలతోటి ఆ పేర్లు ఎంతమందికి ఉన్నా 20 మందిని తీసుకోండి, ఖచ్చితంగా 20 మంది కష్టపడుతూనే ఉంటారు. మీరే తీసుకోండి, దానికోసం పెద్దగా అక్కర్లేదు. గతంలో మనకు కరోనా వచ్చినప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చింది, ఇది చాలా ప్రమాదం, ఉత్పాతాలు కలిగిస్తుందంటే అందరూ అవహేళన చేశారు, నవ్వారు. ఆయన పేరేంటి ఎవరో ఉంటారాయన గోగినేని బాబు లాంటి వాళ్ళు అయితే పిచ్చిగా దాని గురించి ఏం కాదు అన్నాడు. వాడు కూడా మూర్తి గుడ్డలు కట్టుకొని కూర్చున్నాడు, ఎవడైనా కూర్చున్నాడు. అయితే మరి కరోనా వస్తుందని ఎందుకు చెప్పలేదు, చైనా నుంచి వస్తుందని ఎందుకు చెప్పలేదు అంటే విషయం అది కాదండి. ఇక్కడ మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే రోజు మీరు ప్రయాణం చేస్తుంటే కొడుకు బిడ్డ రోజు స్కూల్ అటో ఇటో వెళ్తుంటారు అనమాట, వెళ్ళొస్తూ ఉంటే తల్లి ఏం చెప్తుంది, నాయన పదిలం కొడక, భద్రం కొడక, జాగ్రత్త వేరే కొడక ఇట్లా చెప్తుంది. ఏదో ఒక రోజు వాడు పర్సు పోగొట్టుకున్నాడు, అప్పుడు ఆ తల్లి ఏమంటుంది, ఏం బుద్ధి లేదారా రోజు చెప్పట్లే పదిలంగా పోయిరమ్మని అంటే, కొడుకు ఏమంటాడు పదిలం అంటే నువ్వు పర్సు పోతుందని చెప్పావా అంటే, పదిలం అంటే దాని అర్థం ఏంటి, భద్రంగా పోవటం దాని అర్థం ఏంటి, భద్రమే కదా అంటే దాని అర్థం ఏంటి అంటే, అమ్మ చెప్పిన దాంట్లో అర్థం ఏంటి అని అడుగుతుంది. జాగ్రత్త అంటే ఇన్ని రకాల జాగ్రత్తలతో వెళ్ళిరా అంటే ఇన్ని మాటలు దాంట్లో ఉన్నాయి. జాగ్రత్త అనే ఒక్క మాటలో ఇవన్నీ కూడా ఉన్నాయి, అవునా? పోయినప్పుడల్లా పర్సు పోతుందేమో చూడు, చెప్పులు తెగిపోతాయేమో చూడు, బస్సు లేట్ అవుతుందేమో చూడు, ఇవన్నీ చెప్తారా ఎవరన్నా? అమ్మ ఏం చెప్తుంది, నాన్న బిడ్డ జాగ్రత్త పోయిరా బిడ్డ అంటే, వాడు పర్సు పోగొట్టుకున్నాడు, అరే రోజు చెప్పట్లేదా జాగ్రత్త పోయిరమ్మని అంటే వాడు అతి తెలివితేటలతో నువ్వు జాగ్రత్త పోయిరమ్మని కానీ పర్సు పోద్దని చెప్పావా? ఇప్పుడు ఈ హేతువాదులు నాస్తికవాదులు అందరూ ఇట్లా తయారవుతారు. కానీ అమ్మ చెప్పిన ఆ మాటలు అన్నీ ఉన్నాయి. జాగ్రత్త అంటే అలర్ట్గా ఉండడం అని, ఎప్పుడూ అలర్ట్గా ఉండదు, ఏం లేవా అనే మాట లేవా దాంట్లో. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ రాశికి ఇలా ఉండబోతోంది, ఇలా ఉండట్లేదు అంటే మీరు కనుక గమనిస్తే మీ చుట్టుపక్కల తప్పకుండా వాళ్ళు కనపడతారు, మీరు దాని మీద దృష్టి పెట్టరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతం జరిగేది ఏంటంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి. పంచాంగాన్ని మనం ఎలా చూసుకోవాలి, దాంట్లో కూడా తేడాలు ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి పుట్టాడండి, ఒక వ్యక్తి పుట్టినప్పుడు వాడికి సుమారు ఈ 5 సంవత్సరాలు అద్భుతంగా ఉండబోతోంది. వాడు పుట్టినప్పుడు జాతకాన్ని బట్టి ఈ 5 సంవత్సరాలు అద్భుతంగా ఉండబోతోందని ఎక్కడుంది, వాడు పుట్టిన జాతకంలో ఉంది, అవునా? ఈ సంవత్సరం వాడికి బాగాలేదు, బాగుంటుందా ఇది మనకు కావాల్సింది. వాడు పుట్టిన జాతకాన్ని బట్టి 5 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు, లేదా వాడు ఒక లీడర్ అవుతాడు, నాయకుడు అవుతాడు, మంచి ఉద్యోగం దొరుకుతుంది, ఇట్లా అనుకుందాం. 5 సంవత్సరాలది ఫలిస్తుందా, ఈ 1 సంవత్సరాలది ఫలిస్తుందా అంటే ఇక్కడ విషయం ఏంటంటే 5 సంవత్సరాలది ఫలిస్తుంది, ఈ 1 సంవత్సరాలది ఫలిస్తుంది. ఉదాహరణకి 5 సంవత్సరాలది వాడికి ఉద్యోగం రావాలి కాబట్టి ఉద్యోగం వస్తుంది, ఈ 1 సంవత్సరంలో ఏం ఫలిస్తుంది అంటే ఒక పనికి మాలినటువంటి ఆఫీసర్ కింద మాకు ఉద్యోగం వస్తుంది వాడికి. ఏదైతే బాగలేని సమయం చెప్పారో ఆ బాగలేని సమయం మొత్తం వాడు అట్లా అనుభవించాల్సిందే. అనుభవించిన తర్వాత వాడికి ట్రాన్స్ఫర్ అవ్వడము, ఇంకెక్కడికో వెళ్ళడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మంచిదే, నాకు ఇవేం జరగలేదు అనుకోవడానికి వీల్లేదు. అంటే జన్మించినప్పుడు ఉండేటువంటి జాతకం ఒకటి ఉంటుంది, అది కూడా. తర్వాత చాలా మందికి ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు ఉంటున్నాయి కానీ 100% డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. అంటే జన్మ నక్షత్రం కానీ అవన్నీ కూడా తెలియదు. జన్మ నక్షత్రంతో ఉండేటువంటి రాసులు ఏవైతే ఉంటాయో తప్పకుండా పంచాంగంలో ఏది చెప్తున్నారో అది 80% నడుస్తుంది. ఎలా నడుస్తుందని మీరు అడగచ్చు. నడుస్తుందని ఎట్లా చెప్పగలంటే, ఇప్పుడు మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి, అంటే మీరు ఉదాహరణకి నా దగ్గరికే రండి, నేను ఏమనండి వాడే కూర్చొని నా శని బాలేదని చెప్తాడు. అసలు నేను ఏమనను, వాడి శని బాలేదని వాడికే అర్థమైపోయింది. ఎందుకు అర్థమైపోయింది అంటే నిజంగా శని బాలేదు కాబట్టి. ఎందుకు అర్థమైందంటే నిజంగా శని బాలేదు కాబట్టి. శని బాగలేనప్పుడు అయితే వీళ్ళందరికీ అర్థమవుతుందా?
ఎప్పుడు అర్థమైనా కాకుండా శని బాగలేనప్పుడు అర్థమవుతుందా అంటే ఇవన్నీ పనిచేస్తున్నాయని అర్థం. సరే, పని చేస్తున్నాయని తెలుసుకోవడం కోసం దాని మీద పరిశోధన అవసరం, తప్పకుండా పరిశోధన. ఏమాత్రం పరిశోధన చేయకుండా ఇప్పుడు సహజంగా మాట్లాడేటప్పుడు డాక్టర్లు అందరూ సరైన ట్రీట్మెంట్ చేయరు, అందరు దొంగలే, పోలీసు వాళ్ళు అందరూ కూడా స్వార్థపరులు, ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. కానీ నీకు ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్తావు కదా. వెళ్ళిన తర్వాత ఆ సమస్య పరిష్కారం అయితే ఏమంటారు? ఓ పలానా డాక్టర్ చాలా మంచోడు. అరే ఇంతకుముందే కదా ఈ మాట అన్నారు, మరి ఇప్పుడు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు? అంటే ఏదో నోటికి వచ్చినప్పుడు అందరు మాట్లాడుతుంటే మనం కూడా ఈ పంచాంగాలు ఉండవు, అవి ఉండవు, ఇవి ఉండవు, మానవ మేధస్సే, మానవుడు ఉన్నటువంటి కృషి, ఇవన్నీ కూడా మాట్లాడుతుంటాం. ఇక్కడ పంచాంగం కూడా మార్గదర్శి అని అర్థం. పంచాంగాన్ని కూడా నీ కర్మ ఇంతే దగ్గర పడుతుంది, నువ్వు ఇంతే ఏడవమని చెప్పలే. అసలు దాని ఉద్దేశ్యమే అది కాదు. నీకు ఈ సంవత్సరం ఇలా ఉంటుంది కాబట్టి నువ్వు చేసేటువంటి ప్రయాణం కొంచెం జాగ్రత్త. ఇందాక నేను చెప్పినట్టు అమ్మ మనం బయటికి వెళ్తుంటే పైలం బిడ్డ, జాగ్రత్త బిడ్డ అని చెప్పినట్టు పంచాంగం కూడా అలా చెప్తాను. ఈ సంవత్సరం నువ్వు చేయబోతున్నటువంటి పనులకు అది కొంచెం గుర్తుంచుకోవాలి. అమ్మ మాటలాగా పంచాంగాన్ని కనుక గుర్తుంచుకుంటే నిజంగా అది మనకి ఇవ్వాల్సినటువంటి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. కానీ దానికి ఎదురుబడి ఏం కాదు, నేను ఇలాగే చేస్తాను, ఎప్పుడైనా చేశానంటే అట్లా పోయిన వాళ్ళు, కింద పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా పోయి కింద పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి మీ దాకా రావు, మాలాంటి వాళ్ళ దగ్గరికే వస్తాయి. మళ్ళీ మేము చెప్తేనే దాన్ని మనకి మీరు నమ్మారు. మరి మీరు నమ్మాలంటే ఏం చేయాలి అంటే మీరు తప్పకుండా దాని మీద ఒక పరిశోధన చేయండి. ఈ సంవత్సరం పలానా అక్షరం మీద బాగాలేదన్నారు, మీ దగ్గర 20 మందిని తీసుకోండి. ఆ 20 మందిలో ఎవరికో ఒకళ్ళిద్దరికి బాగుంటే కూడా మళ్ళీ మీరు దాన్ని పరిశోధన చేయండి. ఎందుకు మరి వీళ్ళిద్దరికి ఎందుకు బాగుందో కూడా చూడండి. అప్పుడు మీకు ఆ తేడా తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా పని చేస్తుంది. తర్వాత ఒక్క మాట నేను మాట్లాడతాను, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. పంచాంగం మనకు ఎవరు అందించారు? ఋషులు అందించారు. బాగా గుర్తుంచుకోండి, పంచాంగాన్ని ఋషులు అందించారు. అబద్ధాలు ఆడడం వాళ్ళకే అవసరం అమ్మా. ఈరోజు మీడియాలో కూర్చున్నారు కాబట్టి మీ మీడియా కోసం, మా మీడియా కోసము అబద్ధాలు బోడెంత మంది ఆడుతుంటారు. మనం ఆడలేదే. మన సత్య న్యూస్లో ఎప్పుడైనా అబద్ధాలు ఆడారా? ఎందుకు ఆడలేదు? అరే ఈ రోజుల్లో మనమే కొన్ని విలువలతో బ్రతుకుతూ ఉంటే వాడు ఋషులమ్మా. అసలు మన మొహాన్ని ఒక పంచాంగం రాసి భయపెట్టడానికి వేస్తారా? మీరు ఆలోచించండి. అసలు వాళ్ళకి ఏం అవసరం అండి? నీ పంచాంగం వాళ్ళకి ఏం అవసరం? అసలు నీ మీద ఒక తప్పుడు లెక్కలు రాసి నేను ఏదో ఇబ్బంది పెట్టాలని వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? కాబట్టి ఋషులు ఎప్పుడు అబద్ధాలు ఆడరు, ఋషులు ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. కనుక అది ఋషి వాక్యం, దాన్ని తప్పకుండా గౌరవించాల్సింది. చూస్తున్నారు కదా గురువు గారు ఉగాది పండుగ గురించి ఎంత చక్కగా చెప్తున్నారు. మరి ఈ ఉగాది పండుగ గురించి మరిన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. చిన్న విరామం తీసుకుందాం. ఉగాది పర్వదినం రోజున సాయంత్రం వేళల్లో దేవాలయాల్లో మరితర ప్రాంతాలలో పంచాంగ శ్రవణం వినడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎందుకు వినాలి పంచాంగ శ్రవణం? పంచాంగ శ్రవణం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సంవత్సరం నీకు ఎలా ఉండబోతోంది అంటే భవిష్యత్ ప్రణాళిక. మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒకవేళ ఎంత జాగ్రత్తతో చేయాల్సి ఉంటుంది. తప్పే ఉంది, ముందు జాగ్రత్త వింటే తప్ప. వినాలా వద్దా? వినాలి. మరి వినడానికి ఎక్కడ వింటేది? దేవాలయాల్లోనే ఎందుకు వినాలి? దేవాలయాల్లోనే ఎందుకు వినాలంటే ఇప్పుడు దేవాలయాల్లో ఎవరు వినట్లేదు. ఎందుకంటే మీలాంటి ఛానల్స్ ఒక వారం 10 రోజుల ముందే వాటిని రిలీజ్ చేసేసి ఆ పోటీకి ఇంకా దాన్ని ఏమంటారు వ్యూస్ కోసం ఇంకా దేనికోసం పోటీకి రిలీజ్ చేసేస్తే వాడికి ముందే తెలిసిపోయి వాడి కర్మ, వాడి జన్మ, వాడికి ఆదాయం ఏమని తెలిసిపోయి ఇంకా గుడికి వెళ్తే మాత్రం అది మారుతుందా ఇంకేముందని గుళ్ళోకి జనాన్ని వెళ్లకుండా చేస్తున్నారు మీరు. కానీ విషయం అది కాదు. ఒక ప్రశాంతమైన చిత్తంతో వింటే వాడు వేసుకునే ప్రణాళిక వేరే ఉంటుంది. అవునా? ఓ గబుక్కున వాడు ఎక్కడో కూర్చొని ఎవరితోటో మాట్లాడుతుంటేనో లేదా ఏదో గొడవల్లో ఉన్నప్పుడో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడో అది కనుక చూశాడు అనుకోండి, యూట్యూబ్లోనో దీంట్లో చూస్తాడు, మానసికంగా ఒక్కసారి కుప్పకూలిపోతే ఎవరు కాపాడుతారు వాడిని? అయితే ఇప్పుడు దేవాలయాల్లో చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే మొత్తం చెప్పిన తర్వాత వాడికి పరిహారాలు కూడా చెప్పిన తర్వాత ఏ జాతకం ఏ పంచాంగం అయితే మనకు ఋషులు అందించారో ఆ ఋషులే మనకు దీని పరిహారాలు కూడా చెప్పారు. పలానా పరిహారాలు చేసుకోండి, మీరు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? మీకు సమస్య చెప్పారు, పరిష్కారము చెప్పారు కాబట్టి మనం దానికోసము అంత ఇబ్బంది పడము. కానీ ఇప్పుడు మీ యూట్యూబ్లో ఏమవుతుంది? ఆదాయము వ్యయము బాగుంటుందో అంటే అంతవరకే వినేసి వాడు ఊరుకుంటే వాడు కుంగిపోతే మీరు ఎవరైనా రక్షించడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా పొంగిపోతే వాడిని ఏమైనా పట్టుకోవడానికి మీరు ఏమైనా సిద్ధంగా ఉన్నారా? ఏమీ చేయలేరు కదా. మరి ఎందుకు అట్లా చేయడం? కాబట్టి కాలం అనేది దైవం. టైం బాగాలేదంటే దేవుడు బాగాలేదని అర్థం. ఇక్కడ దైవానుగ్రహం ఇందాక చెప్పినట్టుగా కాలం అనేది దేవుడు. కనుక ఏ దేవుడి ఏ కాలం అయితే మనకు బాగుందనో బాగాలేదని అంటున్నారో ఆ కాలాన్ని నియంత్రించేటువంటి పరమాత్మ దగ్గరికి కనుక మనం పెడితే తద్వారా జరిగేటువంటి లోటుపాట్లు ఇబ్బందులు ఏవైనా ఉంటాయి
ఉంటే అవి మనకు జరగకుండా ఉంటుంది. అంటే మొత్తం జరిగిన తర్వాత ఏం చేస్తారండి, దేవుడు దర్శనం చేసుకుంటారు, కొబ్బరికాయ కొడతారు, దేవుడు నువ్వే చూడాలి, ఈ సంవత్సరం బాగాలేదంట అనుకు దండం పెట్టుకుంటాడు. మన మనసుకి ఎంత బాగుంటుంది అది. ఇలాంటి వాతావరణాన్ని మనం పాడు చేసి కంపు చేసి వీళ్ళకు ఆదాయం ఇలా ఉంది, అసలు ఈసారి వీళ్ళకి జాక్పాట్ కొట్టేస్తారు, ఇట్లాంటి మాటలు ఏవో పెట్టేసి పలానా రాజపాడ సంగతి ఇంక అంతే అని ఇట్లాంటి ఏవో పెట్టేసి మనం చేస్తున్నాం. ఇది కొంచెం గౌరవం పాటించండి, మీడియాలు కూడా పాటించాలి, కొంచెం గౌరవం పాటించాలి తప్పకుండా. సరే, మీరు ఒకవేళ మీ అత్యుత్సాహం కోసం మీరు ఎన్నిసార్లు యూట్యూబ్లో దీంట్లో చూసుకున్నప్పటికీ, ఛానల్స్లో చూసుకున్నప్పటికీ తప్పకుండా దేవాలయానికి వెళ్ళండి. ఎందుకంటే దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే, ఒక పిల్లవాడిని తల్లి కొట్టింది, చంపమించి ఒక్కటేసింది, ఇంట్లోంచి బయటికి నెట్టేసింది. ఇప్పుడు ఆ పిల్లవాడిని మళ్ళీ ఆదరించాల్సింది ఎవరు, భోజనం పెట్టాల్సింది ఎవరు? మళ్ళీ తల్లిని కదా. మీరు వాడు ఎవరి దగ్గరికి పోవాలి? మళ్ళీ మా అమ్మ కొట్టిందని పక్కింటికి వెళ్తే వాళ్ళు కూడా 2 వేస్తారు కదా. అంటే నీకు బాగలేదు ఈ సంవత్సరం అని చెప్తున్నది ఎవరు? కాలం, భగవంతుడు, నిర్ణయించిన భగవంతుడు. మరి ఇప్పుడు బాగా చేసుకోవడానికి కానీ, లేదంటే ఈ ప్రభావం నా మీద ఉండకూడదని ఎవరిని అడగాలి? మనం భగవంతుడిని అడగాలి. ఎంత మంచి ఆలోచన మన పెద్దవాళ్ళది. కాబట్టి మన ఛానల్ ద్వారా మన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ అత్యుత్సాహంతో మీరు ఇంతకుముందే చూసుకున్నప్పటికీ కూడాను తప్పకుండా ఆ రోజు దేవాలయానికి వెళ్ళండి, పంచాంగ శ్రవణం చేయండి. దాన్ని పంచాంగ శ్రవణము అంటారు. అంటే కొన్ని వేల పురాణాలతో సమానమైనటువంటి మంచి మాట, నీ కోసం చెప్పే మంచి మాట. పంచాంగం అంటే నీ కోసం, నీ భవిష్యత్తు కోసం చెప్పేటువంటి ఒక మంచి మాట. వినడం ఎక్కడ వినాలంటే మంచి చోట. ఆ మంచి మాట మంచి చోట వింటే ఇంకాస్త బాగుంటుందని నా పెద్దల నిర్ణయం. అందుకే దేవాలయాల్లోనే పంచాంగ శ్రవణం వినాలి. మరి గురుగారు, ఈ ఉగాది గురించి చాలా కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి అసలు ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే ఏంటి అసలు ముఖ్యంగా? ఇంతకు ముందే నేను చెప్పాను ఏంటంటే, బ్రిటిష్ వాడు టెలిస్కోప్ పెట్టి కనుక్కున్నటువంటి విషయాన్ని మనం చాలా పరిశోధన చేసి కనుక్కున్నాం. అంటే విషవత్ వలయం అనే ఒక వలయంలో అన్ని గ్రహాలు ఒకేసారి ఒకే కక్ష మీద తిరుగుతూ ఉండే, ఒక సమాంతర రేఖ మీద తిరుగుతూ ఉండే ఒక సమయాన్ని కనిపెట్టి ఇది యుగానికి ప్రారంభం కావచ్చు అని మన పెద్దవాళ్ళు ఆ లెక్కలు కట్టి నిర్ణయించి యుగమునకు మొదలు, యుగమునకు ప్రారంభం. యుగము అంటే దాని అర్థం ఏంటి? ఇన్ని సంవత్సరాలకి, ప్రతి యుగానికి లేదా యుగానికి. అసలు యుగం అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే యుగం అంటే ఇన్ని లక్షల సంవత్సరాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం, ఇన్ని సంవత్సరాలు అనుకుంటారు. కాదు, యుగము అంటే కొంత సమయం అని అర్థం. ఎందుకంటే సంభవామి యుగే యుగే అంటాడు. యుగానికి ఒకే అవతారం అయితే మనకి ఇప్పటివరకు 3 అవతారాలే ఉండాలిగా, ఇన్ని అవతారాలు ఎందుకున్నాయి? బాగా ఆలోచించాడు. ఎందుకంటే ఎప్పుడు ఒక భక్తుడికి ఇబ్బంది కలిగితే అప్పుడు భగవంతుడు ఉదయించాడు. అంటే ఎప్పుడు ఆయన అవసరమైతే అప్పుడు వస్తాడు. సంభవామి యుగే యుగే, ఎప్పుడు కూడా వస్తాడు. ఆరుద్ర గారు కూడా దీనికి ఒక మంచి మాట చెప్తారు. కొంటె బొమ్మల బాపు కొన్ని యుగముల సేపు గుండె ఊయల లోపు అంటారు. కొన్ని యుగముల సేపు అంటే ఇక్కడ చాలాసేపు అనుకోవచ్చు, కొంత సమయం అనుకోవచ్చు. చాలా మంచి మాట చెప్తారు. అంటే యుగము అంటే కొంతకాలం అని అర్థం. ఏ కొంతకాలం అంటే సంవత్సరాన్ని తీసుకున్నాం మనం లెక్క. కాబట్టి ఈ సంవత్సరానికి ఉగాది. తర్వాత ఉగ అంటే నక్షత్రం అనే అర్థం ఉంది, గ్రహము అనే అర్థం కూడా. కాబట్టి ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు అన్నీ కూడా ఆది అంటే ప్రారంభమయ్యే రోజు. కాబట్టి ఇది ఉగాది. దేనికి ఉగాది అంటే అవి ఏవైతే ప్రారంభమయ్యి నీ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయో ఆ ప్రభావానికి మొదటి రోజు కనుక దీన్ని సంవత్సరాది అంటారు. కనుక మనకి ఇట్లా 60 సంవత్సరాలు ఉంటాయి. ఆ 60 సంవత్సరాల్లో ఇది విశ్వావసునామ సంవత్సరం, పోయింది క్రోధినామ సంవత్సరం. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు కూడా పెట్టారు. ఆ సంవత్సరం ఆ పేరుకు తగ్గట్టుగా ఆ ప్రభావం కూడా ఉండదు. ఉదాహరణకి క్రోధినామ సంవత్సరం అన్నాం. పోయినసారి చూడండి, మీకు తెలియకుండానే బోల్డని రాజులంటే పరిపాలకుల మధ్య బోల్డని కోపతాపాలు, ఎవరిని గౌరవించకపోవడం, ఎవడి మాట ఎవడు వినకపోవడం, ఇంత పరిస్థితి వచ్చిందంటే అంటే ఏ దేశాన్ని కూడా ఎవరు కూడా నియంత్రించలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఐక్యరాజ్య సమితి మాటలు కూడా వినలేని పాలకు తయారవుతాయి. ఎందుకని? క్రోధినామ సంవత్సరం అన్నామా లేదా? అది జరిగిందా లేదా? అదేవిధంగా ఇది విశ్వావసునామ సంవత్సరం అంటున్నారు. ఇది ఏం జరుగుతుందంటే ఆ ఫలితం తెలుసుకున్నప్పుడు దాని గురించి కూడా తెలుసుకుంది. అంటే పేరు కూడా ఉత్తిగా పెట్టలే. మీరు పెట్టుకున్నట్టు బంటి, టింకు, చట్టి ఇట్లా పెట్టలే. ఈ పేర్లు కూడా సంవత్సరాలకు పేర్లు కూడా దాని యొక్క ప్రభావాన్ని, ప్రతిభను పట్టే పెట్టారు. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. మరి గురువుగారు మీరన్నట్టు పంచాంగాలు చాలా మంది పండితులు రాస్తూ ఉంటారు, రకరకాలుగా రాస్తూ ఉంటారు. మరి అన్నీ ఒకేలా ఉంటాయా? అందరూ చెప్పేవి ఒకేలా జరుగుతాయా? మీరన్నమాట వాస్తవమే. కాకపోతే ఇది మనం
ప్రాంతంలో కొంతకాలం క్రితం ఇట్లా జరిగింది. అంటే ఈ కన్ఫ్యూజ్ అంటారే, ఈ కన్ఫ్యూజ్ గందరగోళ పరిస్థితి కొంతకాలం క్రితం, ఒక 7-8 సంవత్సరాల క్రితం అలాగ ఉండేది. ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క రకంగా ఉండేది. ఈ మధ్య కాలంలో అది అట్లా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే నిజంగా సిద్ధాంతుల మధ్య ఒక మంచి అవగాహన ఏర్పడింది. అందరు సిద్ధాంతుల మధ్య శాస్త్రీయమైనటువంటి ఒక మంచి అవగాహన ఏర్పడింది. కాబట్టి వాళ్ళు లెక్కలు కట్టేటప్పుడు, ఆ పండుగల్ని నిర్ణయించేటప్పుడు ఒక రకమైన సమన్వయంతో నిర్ణయిస్తున్నారు. ఒకటి. రెండవది ఏంటి అంటే ఒక్కొక్కళ్ళ లెక్కలు ఒక్కొక్క రకంగా ఉండడం సహజం. ఎందుకు సహజం అంటే పురాతన పద్ధతి, పూర్వ పద్ధతి అని ఒకటి ఉంటుంది. పూర్వ పద్ధతి అని ఉంటుంది. అంటే మా తాతలు ముత్తాతలు కట్టిన లెక్కల ప్రకారం మేము కడుతూ ఉంటాం. తర్వాత ఇప్పుడు ఆధునిక పద్ధతి ఒకటి వచ్చింది. దాన్ని సూర్య సిద్ధాంతం అని కూడా అంటున్నారు, దృక్ సిద్ధాంతం అని కూడా అంటున్నారు. ఈ మధ్యకాలంలో దృక్ సిద్ధాంతం వచ్చింది. ఈ దృక్ సిద్ధాంతము దాదాపు కంప్యూటర్ యుగము, దృక్ సిద్ధాంతం రెండు ఒకేసారి వచ్చింది. కాబట్టి దృక్ సిద్ధాంతం ఎక్కువగా కంప్యూటర్ మీద ఆధారపడుతుంది. కనుక కంప్యూటర్ మీద ఆధారపడుతోంది కాబట్టి దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కంప్యూటర్ మీద ఆధారపడుతున్నారు. కాబట్టి లెక్కలన్నీ కూడా సరిసమానంగానే ఉంటున్నాయి. సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు ఇవన్నీ కూడా సరిసమానంగానే ఉంటున్నాయి. వాళ్ళు లెక్కలు కట్టలేక పొరపాటు జరిగితే తప్ప నిజం కూడా సహజంగానే ఉంటుంది. అయితే మీరు దీన్ని క్యాలెండర్లో లెక్కలకు తీసుకోకూడదు. ఎందుకు క్యాలెండర్ లెక్కలకు తీసుకోకూడదు అంటే క్యాలెండర్లు అన్నీ కూడా శాస్త్రీయమైన పద్ధతిలో తయారు చేయబడినాయా లేదా అనేటువంటిది మనకు తెలియదు. క్యాలెండర్లు ఏవైతే ఉంటాయి కొన్ని కంపెనీలు అవన్నీ తయారు చేస్తుంటాయి కదమ్మా, అవన్నీ కూడా దాని ప్రకారం తయారు చేయబడ్డాయా, అందరు కలిసి అట్లా చేసినవేనా, నిర్ణీతమైన శాస్త్రీయమైనవేనా అని మనం చెప్పాలి. కానీ పంచాంగాలు మాత్రం ఈ రోజు ఉన్నటువంటి పంచాంగాలు మాత్రం ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తున్నాయి. పంచాంగాన్ని దేన్ని విశ్వసించాలి, అన్నింటిని కూడా విశ్వసించవచ్చు, తేడా లేదు. చిన్న చిన్న తేడాలు కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న తేడాని మనం పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీకు మరీ అంతగా తేడా కనిపిస్తే మీరు ఈ రోజున కంప్యూటర్లో కూడా కొట్టుకోవచ్చు. ఆ తేదీ, ఆ వారం, ఆ నక్షత్రం అప్పుడు ఉందా లేదా తెలుసుకోవచ్చు. తర్వాత నిర్ణయాల్లో తేడా ఉంటుంది కదా, అంటే వాళ్ళు చెప్పిన రాశి ఫలితాలు వాళ్ళు ఒక రకంగా చెప్తే వీళ్ళు ఒక రకంగా చెప్తున్నారు కదా. అంటే రాశి ఫలితాలు చెప్పడంలో కూడా రెండు తేడాలు ఉంటాయి. ఉదాహరణకి ఒక టీచర్ ఉన్నాడు అనమాట, ఒక తరగతిలో టీచర్ ఉన్నాడు. మీకేంద్ర ఈ 2 ప్రశ్నలు చదువుకోండి మీరు పాస్ అయిపోతారు అని ఒక ఆయన చెప్పాడు. ఇంకొక అతను ఏం చెప్తున్నాడు, ఈ 2 ప్రశ్నలు చదువుకొని పాస్ అయినాం అనుకుంటే చాలు మీ జీవితం నాశనం అయిపోద్దని చెప్తాడు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు? ఒక అతనేమో ఈ 2 ప్రశ్నలు చదవండిరా ఇంకే బ్రహ్మాండంగా పాస్ అయిపోతారని ఒక ఆయన చెప్పాడు. మీరు ఆ 2 ప్రశ్నలు చదువుదాం, 3 ప్రశ్నలు చదువుదాం, ఇంపార్టెన్స్ చదివి పాస్ అయిపోదాం అనుకుంటే మీ జీవితం నాశనమని ఒక ఆయన చెప్పాడు. అది రైటా, ఇది రైటా? ఏది రైటు? రెండూ రైటే. ఎందుకంటే పాస్ కావడానికి 2 ప్రశ్నలు చాలు, కానీ జీవితం మొత్తం ఈ 2 ప్రశ్నలతో అవుతుందంటే కుదరదు. పుస్తకం మొత్తం చదవాల్సిందే. ఓరి బుద్ధి లేనోడా, పుస్తకం మొత్తం చదవరా, 2 ప్రశ్నలతో కుదరదురా అని ఆయన చెప్పాడు. ఈయనేం చెప్పాడు, ఓరి బుద్ధి లేనోడా నువ్వు చదవలేవరా, ఇక నాకు అర్థమైంది అసమర్థుడా, కనీసం ఈ 2 ప్రశ్నలతో చదవరా అని ఈయన చెప్పాడు. అంటే ఈ 2 సిద్ధాంతాలు ఒకటే కదా. మనం అదేంటి 2 ప్రశ్నలు చదివితే సరిపోతుందని ఆ టీచర్ అన్నాడు, ఈయనేమో అట్లా అంటున్నాడు ఏంటి అంటే రెండింటి అర్థం ఒకటే కదా. అదేవిధంగా పంచాంగకర్తలు కూడా ఏం చేస్తారంటే కొంతమంది మీకు జరిగే చెడును ఎక్కువగా చెప్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం చెడుని చెప్పడం అని కాదు, జాగ్రత్తగా ఉంచడం కోసం, కొంచెం ఎక్కువగా మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం చెప్తూ ఉంటారు. కొంతమంది మీకు జరిగే మంచిని కొంచెం ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంతే, తేడాలు ఏం లేవు, దాంట్లో తేడా ఉండదు. మీరు అన్నట్టు విశ్వాసనామ సంవత్సరం ఈ ఇయర్ అన్నారు, లాస్ట్ ఇయర్ కోతి నామ సంవత్సరం అన్నారు. సో ఆ విశ్వాసనామ సంవత్సరం గురించి, ఆ పంచాంగం గురించి వివరించండి. ఆ పంచాంగం ఈసారి ముందుగా రైతులకు ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. విశ్వావసునామ సంవత్సరం. విశ్వ అంటే సమస్తం కూడా, క్రోధి అంటే కోపం అని ఎట్లా అనుకున్నాం. రాబోయేది పరాభవనామ సంవత్సరం. పరాభవం అంటే తెలుసుగా, అవమానం. రాబోయేది నెక్స్ట్ ఇయర్ పరాభవనామ సంవత్సరం. ఇప్పుడున్నది విశ్వావసునామ సంవత్సరం. వసు అంటే భూమి, వసు అంటే సంపద, వసువు అంటే వసించేటువంటి వాడు అని కూడా అర్థం వస్తుంది. చాలా అర్థాలు వస్తాయి దాంట్లో. మనం విశ్వావసునామ సంవత్సరం ఈసారి తెలుసుకున్నాం. అంటే సమస్తంలో వసించేటువంటి వాడు, సమస్తాన్ని చూసేటువంటి వాడు అని అర్థం. అందరికీ కూడా వసు అంటే ధనం అందేటువంటి సంవత్సరం అని అర్థం. ఇది ఈ విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం రైతులకు ఎలా ఉండబోతుంది? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ముందు అన్నదాతలు బాగుంటేనే మనకు అన్నం కదా. తర్వాత అసలు పంచాంగం తయారు చేసింది కూడా దానికోసమే. అంటే వర్షాలు వస్తాయా రావా, వస్తే ఎలాంటి వర్షాలు వస్తాయి, దీనివల్ల మనకేం అసలు ప్రకృతిని కొలవడమే పంచాంగం యొక్క ప్రధానమైన లక్ష్యం. మన గురించి చెప్పడం కాదు. అసలు పంచాంగం యొక్క ఆవిష్కరణ లక్ష్యమే ప్రకృతిని కొలవడం. మన గురించి కొలిసేది ఏముంది కదా, ప్రకృతి ఎలా ఉంటుందో తెలుసుకోవడం. అసలు పంచాంగం తయారు చేయబడింది కూడా ప్రకృతిని పరిశీలించబట్టే. ఎండల్ని, వర్షాలని, తర్వాత వీటన్నిటిని పరిశీలించబట్టే పంచాంగం తయారైంది.
కనుక ఎలా ఉండబోతోంది అంటే మనం తప్పకుండా నవనాయక ఫలితం తెలుసుకోవాలి ఈ సంవత్సరం పంచాంగం. నవనాయక ఫలితం అంటే ఇప్పుడు గ్రహాలు ఉంటాయి కదా, 9 గ్రహాలు ఉన్నాయి కదా, ఈ 9 గ్రహాలకి ఈ ప్రతి సంవత్సరం కూడా మనం మినిస్టర్ మంత్రి పదవులు ఇచ్చినట్టే భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ 9 మందికి కూడా మంత్రి పదవులు ఇస్తాడు. అలా ఎవరెవరికి ఏ మంత్రి పదవి ఇచ్చాడో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవనాయకులు అంటే 9 మంది మినిస్టర్ లేదా 9 గ్రహాలు. 9 మందికి మినిస్టర్ ఇవ్వాలని లేదు, తర్వాత అందరికీ మంచి మినిస్టరీ రావాలని కూడా లేదు. ఈ సంవత్సరం మనకు రాజు రవి రాజు అంటే సూర్యుడు. అన్యోన్యం వైరిం క్షితిపాలకానాం నాట్యంబు ముంచంతి బలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం నరాణాం చోరాగ్ని బాధాబ్ధౌ దినేశే అంటే ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఇదంతా ఎందుకంటే నేను శ్లోకంలో చెప్పాలి అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం శ్లోకాలలో ఇలా రాసి పెట్టారు. అప్పటికి మనకు సంస్కృత భాష బాగా వచ్చేది. అంటే నీలాంటి వాడు కూడా సంస్కృతం అంతో కొంత అర్థం చేసుకునేవాడు. ఇప్పుడు సంస్కృతం పేరు పలకడం కూడా భయంకరంగానే ఉంది, వాడు పలకలేకపోతున్నారు, అది వేరే విషయం అనుకో. అయితే అంటే అప్పట్లో మన భారతీయ భాష సంస్కృత భాష కనుక వాళ్ళు రాశారు, అంటే జనభాషలో రాశారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు సూర్యుడు మనకు రవి అవుతుంది, రాజు అవుతున్నాడు. సూర్యుడు రాజు అవ్వడం వల్ల అంటే సూర్యుడు అంటే మనకు కనిపించేటువంటి భగవంతుడు, ఆయన రాజు కావడం వల్ల ఎలా ఉంటుంది? సహజంగా సూర్యుడిని గ్రహరాజు అని పిలుస్తుంటారు. ఆయన కావడం వల్ల ఎలా ఉంటుందంటే పాలకుల మధ్య విరోధం ఎక్కువగా ఉంటుంది, మేఘాలు ఎక్కువగా ఉంటాయి, తర్వాత వర్షాలు తక్కువగా ఉంటాయి. పాలకుల మధ్య విరోధాలు అంటే పరిపాలించేటువంటి రాజులు లేదంటే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వీళ్ళ మధ్య ఇంకాస్త ఇదివరకు ఉన్న దానికంటే ఇప్పుడు ఇంకా క్రోధం ఎక్కువ అవుతుంది, ఒకడికొకడికి స్నేహాలు లేకుండా పోతాయి. ఎందుకని అట్లా పోతాయి అంటే మనకు భాస్కరుడు రవి మామూలుగా నవగ్రహాల్లో రవి ఉంటుంది కదా, ఆ రవి అనేటువంటి గ్రహం అహంభావం కూడా ఇస్తుంది, అహంకారం కూడా ఇస్తుంది. అహంకారాన్ని ఉన్నవాడికి ఆధిపత్యం వస్తే ఎట్లా ఉంటుంది? ఎవడి మాట వినడు కదా. కాబట్టి అదొక ప్రమాదం మనకు ఇక్కడ చూపుతోంది. తర్వాత దొంగ భయము అగ్ని భయం, దొంగల భయం అగ్ని భయం ఉంటుంది. ఈ విధంగా ఎవరి వల్ల? సూర్యుడి వల్ల అవుతుంది. మరి చంద్రుడు ఎవరు అంటే చంద్రుడు మంత్రి అయ్యాడు. అంటే చంద్రుడు అంటే చల్లగా ఉండేవాడు, మెల్లగా ఉండేవాడు. అంటే ఎవడైతే చల్లగా మెల్లగా ఉంటాడో వాడికి మంత్రి పదవి వచ్చింది. కాబట్టి రాజు ఇంత కోపిష్టి అయినప్పటికీ మంత్రి చాలా మంచివాడు కావడం వల్ల కూడా బోల్డ్ అనే అరిష్టాలు తప్పుతాయి. పైన చెప్పారండి ఇవన్నీ జరుగుతాయా అంటే పైన చెప్పినవన్నీ జరగవు. ఎందుకు జరగవు అంటే కింద వేరే వాడు మంచివాడు ఉన్నాడు, వాడు చెడ్డవాడు కావచ్చు. అంటే మన సీఎం ఏం చదువుకోకపోవచ్చు. ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ మంచివాళ్ళు అయితే పరిపాలన బాగానే ఉంటుందిగా. వేలు ముద్రేసే సీఎంలు కూడా మనకైనా అప్పుడు కూడా పరిపాలన బాగుంది. కారణం ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్లు మంచివాడు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మంత్రి చాలా మంచివాడు. కనుక రాజు చేసేటువంటి రాజు వల్ల జరిగేటువంటి చెడు ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం అరికట్టినట్టుగా సువృష్టి సర్వసస్యాని ఫలితాని భవంతి క్షేమ ఆరోగ్యం సుభిక్షం మొదలైనటువంటివన్నీ కూడా కలగడానికి చంద్రుడు చూస్తుంటే క్షేమం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, సుభిక్షం కలుగుతుంది. ఏమంటే పైన వర్షాలు పడవన్నారు, ఇక్కడ వర్షాలు పడతాయి అంటున్నారు. అసలు పడతాయా పడవా అంటే పైనవాడు మాత్రం వర్షాలు పడనివాడు. పైనవాడు అంటే ఎవరు? రవి రాజయ్యాడు కాబట్టి వర్షాలు పడకుండా ఆపుతాడు. చంద్రుడు ఏం చేస్తాడు? వాడికి తెలియకుండా దొంగతనంగా వర్షాలు పడిస్తాడు. దొంగతనంగా పడే వర్షాలు ఎక్కడ పడతాయి? దొంగ చోట్లలోనూ పడతాయి. అంటే కొండల మీదనో నీళ్ల మీదనో అక్కడో ఇక్కడో పడతాయి. అవి మనకేమైనా ఉపయోగిస్తాయా అంటే తప్పకుండా ఉపయోగిస్తాయి. ఎందుకు ఉపయోగిస్తాయి అంటే కొండల మీద పడేటువంటి వర్షాలు కూడా కాలువల ద్వారా రావడం, కొండలకు సంబంధించిన పంటలు కూడా ఈ మనం ఇప్పుడు ఆధునికంగా పండిస్తున్నాం. అంటే కొండ ప్రాంతాల్లో పండే పంటలు కూడా ఈ దాని ఇప్పుడు మామూలు భాషలో మనందరి భాషలో చెప్పాలంటే ఎక్కువ పేరు వచ్చింది, సిరిధాన్యాలు అని పేరు వచ్చింది. ఆ సిరిధాన్యాలు చక్కగా పండుతాయి అని అర్థం. బియ్యం తక్కువగా పండుతాయి, సిరిధాన్యాలు ఎక్కువగా పండుతాయి అని అర్థం. అంటే ఇక్కడ పంచాంగంలో ఇంకొక విషయం కూడా ఉందమ్మా. ఒకప్పుడు ఈ పంచాంగం ద్వారా ఏ పంటలు పండుతాయో ఆ పంటలే పండించేవాడు మనవాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అన్నిటికీ బియ్యమే పండించేస్తున్నాం. అట్లా పండించడం వల్ల ఈ పంచాంగం యొక్క ప్రాధాన్యత తెలియకుండా పోయింది మనం. కానీ ఇప్పుడు మీరు ఆలోచించండి, తప్పకుండా ఈ సంవత్సరం మీరు అవునన్నా కాదన్నా సిరిధాన్యాలు పండి జొన్నలు సజ్జలు ఇవన్నీ మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా సూర్యస్య సేనాధిపతిత్వం, సేనాధిపతి కూడా సూర్యుడయ్యాడు. అంటే ఎవరికైతే అహంకారం ఉందో, ఎవరికైతే ఆధిపత్యం ఉందో వాడే ఇప్పుడు మిలిటరీ కమాండర్ కూడా అయ్యాడు. ఎలా ఉంటుంది? వద్దంటే యుద్ధాలు. అవును, ఆపేవాడు లేడు కదా, వాడే సైన్యాధిపతి, వాడే రాజు. కాబట్టి వద్దంటే యుద్ధాలు జరుగుతాయి. ఈ సంవత్సరం యుద్ధాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
అందరి మధ్య కూడా యుద్ధాలు జరుగుతాయి. మరి ఎందుకోసం చెప్తున్నారండి ఈ విషయాన్ని? వాళ్ళకి చెప్పాలి కదంటే వాళ్ళు కూడా వినాలి. వాళ్ళకంటే ముందు మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఎన్ని యుద్ధాలు వచ్చినా ఏమొచ్చినా మనం ప్రశాంతంగా ఉండడానికి, క్షేమంగా ఉండడానికి ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు పోయి మనం సీఎంతో చెప్పలేం, పిఎంతో చెప్పలేం కదా, నువ్వు యుద్ధాలు చేయొద్దని ఒకవేళ పరిస్థితి వస్తే. కానీ మనం క్షేమంగా ఉండడానికి ఏదో మనమైతే చేసుకోవాలి. కనుక యుద్ధాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురు సస్యాధిపతిత్వం అంటే సస్యములు అంటే మేఘాలు లేదా పంటలు. పంటలకు అధిపతి గురువు అయి ఉన్నాడు. గురువు అధిపతి కాబట్టి తనకు సంబంధించినటువంటి పంటలను ఎక్కువగా పండిస్తాడు. గురువుకు సంబంధించిన పంటలు ఏముంటాయంటే ఎక్కువ శాతం గోధుమలు లేదా ఎర్రధాన్యాలు అంటారు. ఇందాక నేను చెప్పినట్టు సిరిధాన్యాలు అవుతాయి. ఉత్తర భారతదేశంలో చక్కగా గోధుమలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఈ మధ్య అన్నం చాలా తక్కువ మంది తింటున్నారు. బియ్యం ఎక్కువ తక్కువ పడినా పడకపోయినా గోధుమ రొట్టెలతో కూడా మనం కాలక్షేపం చేయొచ్చు. ఈసారి గోధుమలు కూడా మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుజస్య ధాన్యాధిపతిత్వం. ధాన్యాధిపతి ఎవరు అంటే కుజుడు. కుజుడు ధాన్యాధిపతి. ఇతను కూడా ఎర్రటి కఠినమైన ధాన్యాలు పండిస్తాడు. కఠినమైన అంటే కందిపప్పు, పెసరపప్పు అనే కఠినమైన ధాన్యాలు ఉంటాయి కదా, ఆ పప్పులన్నిటికీ కూడా కుజుడు అధిపతి. కనుక కుజుడు ఇచ్చేటువంటి ధాన్యం ఏవైతే పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువగా పండేటువంటి అవకాశం ఉంది, అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత సూర్యస్య అర్ఘాధిపతిత్వం. సూర్యస్య అర్ఘాధిపతిత్వం. సూర్యుడు అర్ఘాధిపతి అంటే ధరలు మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి వాడు. ఇతను ఏం చేస్తుంటే ధరలు పెంచేటువంటి అవకాశం, లేదంటే పంటలు బాగా పడినప్పుడు ధరలు తగ్గించే అవకాశం, ఇలా ఒక సమన్వయం లేనటువంటి పరిస్థితి. తర్వాత అర్ఘములు అంటే దాదాపు ఏం చెప్పుకోవచ్చు అంటే పప్పు ధాన్యాలు అని చెప్పుకోవచ్చు. ఈ పప్పు ధాన్యాలు మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా బాగా రేట్లు పెరిగి, అంటే పంటలు కూడా పండుతాయి, రేట్లు కూడా బాగా పెరిగేటువంటి అవకాశం. ఇది ఎవరికి ఉపయోగపడుతోంది అంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ సంవత్సరం ఏ పంటను ఎక్కువగా వేయాలి, ఏ పంటతో వ్యాపారం చేయాలి అన్నప్పుడు ఇలా దాన్ని లెక్కలోకి తీసుకునేవాడు. కాబట్టి అట్లా మనకు ఎవరు మొదలైనటువంటివి ఎక్కువగా పడుతాయి. తర్వాత సూర్యస్య మేఘాధిపతిత్వం. మేఘానికి అధిపతి ఎవరు అంటే వర్షాలు కురిపించేవాడు అంటే సూర్యుడు. మొత్తం సూర్యుడికి 4 డిపార్ట్మెంట్స్ ఒప్పచెప్పారు. సూర్యుడికి 4 డిపార్ట్మెంట్స్ ఒప్పచెప్పారు కాబట్టి ఈ 4 మినిస్టరీలు చెడిపోయినాయనే చెప్పచ్చు. అంటే అంటే ఆటలైతే తెలవనివాడికి క్రీడా శాఖ మంత్రిని చేసినట్టు చేస్తే ఏం చెప్తాడు వాడు? ఫుట్బాల్ ఆడుతుంటే ఇంకో 10 బాళ్ళు ఇవ్వండి వాళ్ళందరికీ అన్నట్టు. ఏంది ఒక బాల్తో ఎంతసేపు అనుకుంటున్నారు, తలా ఒక బాల్ చేయొచ్చుగా అన్నట్ట. ఎందుకంటే వాడికి ఆట తెలియదు కాబట్టి ఇలా జరుగుతోంది. అంటే ఇలా దేవుడు ఎందుకు చేస్తాడండి? ఇక్కడ చేసేది ఆయనే కదా. ఎందుకు చేస్తాడు అంటే మన కర్మలన్నీ లెక్క కడతాడు భగవంతుడు. మొత్తం టోటల్ అందరి కర్మ, నీ కర్మ నా కర్మ కాదు. నేను పొద్దున్న చేసి పూజ చేసుకుంటాను, దేవుడిని నమ్ముతాను, నన్నను చూడొచ్చు కదా అని మనసు. కానీ ఇక్కడ మొత్తము ప్రపంచం మీద ఉన్నటువంటి మంచి చెడుల కర్మలు. అందరు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా ఒకసారి ఆలోచిస్తే చెడులే ఎక్కువ జరుగుతున్నాయి. ఆ చెడులు జరగడం వెనకాల పెద్దల మీద గౌరవం లేకపోవడం, సనాతన ధర్మం మీద గౌరవం లేకపోవడం, దైవం మీద భక్తి లేకపోవడం, లేదంటే ఇప్పుడున్నటువంటి భౌతిక జీవితానికి డబ్బులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాడు శనివారం రోజు కూడా దేవాలయానికి రావడానికి కూడా వసతి లేకపోవడం లేదా కల్పించుకోకపోవడం. ఇట్లా మనం చూస్తే మనం ఎక్కువ శాతం ఏం చేస్తున్నాం? అధర్మమే చేస్తున్నాం. అధర్మానికి ఏంటి ఫలితం? అధర్మం యొక్క ఫలితం ఏంటంటే ఈ అనావృష్టి. కాబట్టి ఈ సంవత్సరం 4 శాఖలు సూర్యుడు తీసుకున్నాడు కాబట్టి ఈ 4 శాఖలు ఇబ్బందికరంగానే ఉంటాయి. ఆ తర్వాత శని రసాధిపతి అయినాడు. రసాధిపతి అంటే నూనె, బెల్లం, తేనె మొదలైనటువంటివి ఇవన్నిటికీ కూడా శని అధిపతి. కాబట్టి వీటన్నిటికీ అతను నిజంగా కూడా అధిపతి. శని తైలాభిషేకం అంటారు శనికి. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి డిపార్ట్మెంట్ అది. కనుక నూనెలు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో, పల్లీలు, అంటే నూనెలకు సంబంధించిన పంటలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా పండి నూనెలు కూడా మనకు సమృద్ధిగా వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. తర్వాత బుధస్య నీరసాధిపతి. బుధుడు అనేటువంటి వాడు జ్యువెలరీస్కి అధిపతి అయ్యాడు ఈ సంవత్సరం. అంటే ఈ బంగారము, వెండి మొదలైనటువంటి వాటికి అధిపతి అయ్యాడు. బుధుడు అనేటువంటి వాడు నిజమైన వ్యాపారస్తుడు. గ్రహాలలో వ్యాపారస్తుడికి ఆధిపత్యం వస్తే వీలైనంత వరకు లాభాలు గుంజుకోవడానికి చూస్తాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఈ సంవత్సరం తప్పకుండా వాటన్నిటికీ రేట్లు పెరుగుతాయని అర్థమవుతుంది. ముత్యాలకు తప్ప మిగిలిన వాటన్నిటికీ ధరలు బాగా పెరిగే అవకాశం ఉందని మన పంచాంగకారులు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామంటే, ఒకటి పరిపాలకులు ఎలా ఉంటారు, రెండవది రైతులకు ఎలా ఉంది, మూడవది వాణిజ్య సంస్థలు, వాణిజ్య వ్యాపారాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. గురువుగారు, మరి ఈ రాశి ఫలాలు చాలామంది చూయించుకుంటారు, చెప్పించుకుంటారు. అసలు ఏంటి ఈ రాశి ఫలాలు, ఎలా ఉంటాయి? ప్రతి పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుందా?
ఒక్కొక్క రాశి గురించి వివరించండి. మనం జన్మించినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి మనం ఒక్కొక్క రాశికి చెందుతూ ఉంటాం. అలాంటి రాశులు 12 ఉన్నాయి. ఆ 12 రాశులు మేష రాశి నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది. అశ్విని, భరణి, కృత్తిక మొదలైనటువంటి నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళని మనం మేషరాశి కిందకి తీసుకుంటాం. మేషరాశి నుంచి ప్రారంభం అవుతుంది. వీళ్ళకి ఆదాయం 2గా ఉంది, వ్యయం 14 ఉంది, అంటే ఖర్చు 14 ఉంది, రాజపూజ్యం 5 ఉంది, అవమానం 7 ఉంది. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం నుంచి వీళ్ళకి ఏలినాటి శని, 7.5 సంవత్సరాల శని అంటారు. ఈ 7.5 సంవత్సరాల శని వీళ్ళకి ప్రారంభం కాబోతారు. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మేషరాశి వాళ్ళు అవునన్నా కాదన్నా కొంచెం పట్టుదలకు, పట్టింపులకు, డాంబికాలకు కొంచెం పోతూ ఉంటారు. అట్లా పోకుండా కొద్దిగా సమన్వయం చేసుకుంటే, అంటే ప్రారంభమే కాబట్టి ఏలినాటి శని అంత పెద్దగా ప్రభావం చూపించదు, ఇది చూపించకుండా ఉంటుంది. రెండవది ఏంటంటే బృహస్పతి 2వ స్థానంలో ప్రస్తుతానికి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం ఇంకొక కొత్త విషయం కూడా ఉంది. బృహస్పతి ఏం జరుగుతుందంటే అతిచారము అంటారు, అంటే వెళ్లాల్సిన దానికంటే ఇంకొక అడుగు ముందరికేసి మళ్ళీ వెనక్కి రావడం అంటారు. ఆ విధంగా బృహస్పతి ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చేటువంటి సమయం ఒకటి ఉంది. మనకు అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 4 వరకు బృహస్పతి ఒక అడుగు ముందుకేసి వెనక్కి వేస్తున్నాడు. ఆ ముందుకు వేసేటువంటి సమయం ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి స్థానం బృహస్పతికి, ఉచ్చ స్థానం అంటారు, అద్భుతమైన స్థానం. కాబట్టి ఆ అద్భుతమైన స్థానంలోకి వచ్చినప్పుడు మంచి జరగాల్సిన వాళ్ళకు ఊహించనంత మంచి జరుగుతుంది, చెడు జరగాల్సిన వాళ్ళకు కూడా ఊహించనంత చెడు జరుగుతుంది. కాబట్టి అది చాలా కీలకమైనదిగా ఈ సంవత్సరం తీసుకున్నారు. అది మొత్తం కూడా ఎన్ని రోజులు ఉంటుందంటే 45 రోజులు అయి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే కార్తీక మాసం మొత్తం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి, అంటే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం కదా, ఈ చెప్పబోతున్నటువంటి రాసుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఈ సంవత్సరం బాగుంటుంది అంటే ఆ కార్తీక మాసం మీకు బాగుండదు అని అర్థం. ఈ సంవత్సరం మీకు బాగలేదు అంటే ఆ కార్తీక మాసం మీకు బాగుంటుంది అని అర్థం. కాబట్టి మీరెవరైనా ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళిక వేసుకోగలిగిన వాడు ఉంటే ఆ కార్తీక మాసంలో ఒక మంచి ప్రణాళిక వేసుకుంటే ఆ 40 రోజులు, అంటే సంవత్సరంలో జరగంది 40 రోజుల్లో జరుగుతుందా? జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే బృహస్పతికి ఉచ్చస్థితి అంటారు, ఆయనకు ఉచ్చస్థానం కాబట్టి ఆ 40 రోజులు ఆ పని జరిగిపోతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మేషరాశికి ఏంటంటే బృహస్పతి ఈ లెక్కలన్నీ, అంటే ఇప్పుడు మనం చెప్పబోయేది ఏదైతే ఉందో ఇది మే నుంచి లెక్కలు తీసుకోవాలి. బృహస్పతి మేలో మారుతున్నాడు మనకు. కాబట్టి శని ఏమో ఏలినాటి శనికి వస్తున్నాడు, బృహస్పతి ఏమో 3ంట్లోకి వెళుతున్నాడు. ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి విషయాలే. కనుక మేషరాశి వాడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా ధనం పోగొట్టుకొని మోసపోయో లేదంటే అధికమైనటువంటి ఖర్చులు పెట్టే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. వీళ్ళు తప్పకుండా మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు వీలైతే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. మేషరాశి వాడు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసుకోవడం, హనుమాన్ చాలీసా చేయడం చాలా మంచిది. తర్వాత వృషభ రాశి, 2వ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. అయితే రాజపూజ్యాలు, అవమానాలు, ఆదాయ వ్యయాలు ఒకదానికి కూడా సంబంధం ఉండదు. మీరంటే ఆదాయ వ్యయాలు అంటే ఆదాయం బాగుంది కాబట్టి వీడికి గౌరవం వస్తుందను, లేదా వ్యయం ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి వీడు అవమానపడతాడను అట్లా అనుకోవడానికి లేదు. అది వేరు, ఇది వేరు, దీనికి లెక్కలు కట్టవద్దు. అయితే ఇక్కడ ఆదాయం 11, వ్యయం 5 వృషభ రాశికి, రాజపూజ్యం 1, గౌరవం 3, అవమానం 3. ఈ సంవత్సరం వీరికి 11ంట్లోకి శని అంటారు. వృషభ రాశి వారికి రాజయోగ గ్రహం శని. ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వాడు గమనించాలి, రాజయోగ గ్రహం. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేయలేకపోతున్న, అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు, పెద్ద పనులు, తప్పకుండా చేయాలనుకుంటున్నటువంటి పనులు, లేదంటే భూములు తగాదాల్లో ఉన్నటువంటి పనులు, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం వద్దంటే జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక తప్పకుండా మీరు అంచనా వేసుకొని ఒక ప్రణాళిక వేసుకుంటే వృషభ రాశి వారికి, అంటే మామూలు భాషలో చెప్పాలంటే 12 సంవత్సరాలకు కావాల్సిన ఒక టర్నింగ్ పాయింట్ అంటారు దీన్ని. ఒక 12 సంవత్సరాలకు కావాల్సినటువంటి ఒక మంచి మలుపు ఈ సంవత్సరం జరగబోతోంది. వాళ్ళు దాన్ని చేసుకోవాల్సిందే. ఈ వృషభ రాశి వాళ్ళు మరి కాస్త బాగుండడం కోసం తప్పటడుగులు వేయకుండా ఉండడం, వృషభ రాశి వారికి ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే అధికంగా పొగడ్తలకు పొంగిపోవడం, పరిగెత్తడం.
ఈ లక్షణాలను కొంచెం తగ్గించుకుంటే వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది. దాన్ని నియంత్రించుకోవడం కోసం తప్పకుండా వృషభ రాశి వారు అయితే లలితా సహస్రనామం పారాయణం చేసుకోవడం కానీ లేదా లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరం 10ంట్లో శని అవుతున్నాడు. తర్వాత లగ్నంలో అంటే జన్మంలో బృహస్పతి అవుతున్నాడు. జన్మంలో ఉండేటువంటి బృహస్పతి తప్పకుండా అనారోగ్య సమస్యలు, వృత్తికి సంబంధించినటువంటి దోషాలు అంటే వృత్తి ఆటంకం ఆగిపోవడం, తర్వాత అవమానాలు, అంటే దీన్ని ఏం చెప్పచ్చు అంటే ఇన్ని రోజులు నడిచినటువంటి మన హవా ఏదైతే ఉందో ఇప్పుడు నడవదు. అందుకని మిథున రాశి వాడు వీలైనంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మాట ద్వారా ఎక్కువ శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది. మాటల ద్వారా ఎక్కువ శత్రుత్వం వచ్చే తర్వాత ఇంట్లో గృహ ఛిద్రాలు అంటారు, ఇంట్లోనే ఇబ్బందులు కలిగే అవకాశం మిథున రాశి వారికి ఎక్కువగా ఉంది. కనుక వీలైనంత జాగ్రత్తగా వీలైనంత ఓపికగా ప్రణాళిక వేసుకోవాలి. తప్పకుండా వీళ్ళు అయితే ఇక్కడ నేను ఆ మాటను మీరు ప్రతిదానికి మెన్షన్ చేసుకోవాలి. నేను ప్రతిసారి రాశి ఫలితాలు చెప్పినప్పుడు చెప్పలేదు. వీరికి కార్తీక మాసంలో ఒక 40 రోజులు ఉంటుంది చూసారా, అది మాత్రం వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మిగిలిన రాశుల కంటే ఎక్కువ మంచి ఫలితాలు ఇస్తుంది. ఎవరికి? ఈ మిథున రాశి. అంటే ఎట్లా అంటే ఇన్ని రోజులు జరగని పనులు అప్పుడు జరిగిపోతాయి, ఆ కార్తీక మాసంలో జరిగిపోతాయి. అలా ఆశించవచ్చు కూడా. కాబట్టి వీళ్ళు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. ఆ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నట్లయితే, నరసింహస్వామి ఆరాధన చేసుకున్నట్లయితే వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. తరువాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, ఖర్చులు 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా శని మంచి స్థానంలోకి వస్తాడు. అంటే ఇక్కడ బాగుందా బాగాలేదంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే చాలా రోజుల నుంచి ఆగిపోయిన పనులు జరగడం మొదలైనవి ఉంటాయి, కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా అవుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకి నా ఉద్దేశం ప్రకారం ఏం జరుగుతుంది కర్కాటక రాశి వారికి అంటే శుభకార్యాలు చేస్తూ ఉండడం, ఇళ్ళు కట్టడం, ఇలాంటి వాటికి వాళ్ళు ధనాన్ని ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. అట్లాంటి పనులు చేసి డబ్బులు ఖర్చు చేసుకుంటే పర్వాలేదు. అలా కాకుండా అనవసరమైన వ్యాపారాలు పెట్టి, చేతగాని వ్యాపారాలు పెట్టి అలా చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. కనుక కర్కాటక రాశి వాళ్ళు కొంచెం ప్రణాళికబద్ధంగా కనుక పనిచేస్తే ఈ సంవత్సరం కూడా వాళ్ళకి రాబోయే కొన్ని సంవత్సరాల వరకు కావాల్సిన పనులు కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి కూడా ఒక మంచి సంవత్సరం అని చెప్పొచ్చు కర్కాటక రాశి వారికి. తర్వాత సింహరాశి. సింహరాశి వారికి 11 ఆదాయం, ఖర్చు కూడా 11, అంటే ఎంత సంపాదిస్తే అంత పోతుంది. రాజపూజ్యం 3, అవమానం 3, 4, అది కూడా దాదాపు ఒకే రకంగా ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. అంటే పైనవి లెక్క కట్టవద్దు. రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయానికి బాగుండడానికి లెక్కలు కట్టవద్దు. ఇదేంటంటే మీరు ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, బాగుంటే రాజపూజ్యం, అవమానం కూడా బాగుండాలి కదా, తర్వాత ఆదాయం, వ్యయాలు కూడా బాగుండాలి కదా అని మీరు అనొచ్చు. అంటే ఉదాహరణకి మనం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం, బ్యాంకు లోన్ ఇచ్చింది ఈ సంవత్సరం, మంచిదా చెడ్డదా? లోన్ ఇవ్వడం మంచిది. ఇల్లు కడుతున్నాడు వాడు, లోన్ ఇవ్వడం మంచిది. కానీ ఇక్కడ లోన్ ఇవ్వడం వల్ల అప్పుల పాలు అవుతున్నాడు కదా. దీన్ని ఏమంటాం, మంచిదంట చెడ్డదంట? మరి అంటే దాని అర్థం ఏంటంటే మంచిగా ఉండడము ఆదాయ వ్యయాలకు సంబంధం లేదు. అంటే మంచిగా ఉండడం అంటే మీరు అనుకున్న పని ఒకటి అవుతుంది, దానికి ధనం ఖర్చు అయిపోతుండొచ్చు. పెళ్లి కావడము, ఇల్లు కట్టుకోవడం, ఇలాంటి వాటికి ఖర్చు అవుతుండొచ్చు. మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఏవేవో పనులు అయితే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇప్పుడు చేస్తూ ఉండవచ్చు, తీర్థయాత్రలు చేస్తూ ఉండవచ్చు. వాటన్నిటి కూడా డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా. కనుక ఆ డబ్బు మిగలడం మంచి రోజులు కాదు. మన వాళ్ళు డబ్బులు మిగలడం అనేది దాని లెక్కలోకి తీసుకోవాలి, మంచి దానికి తీసుకోవాలి. అంటే సహజంగా ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే అందరూ కూడా ఆదాయ వ్యయాలు మాత్రమే చూస్తారు. ఇంకేదో అయిపోయింది, నా పని అయిపోయింది అంటాడు. ఈ సంవత్సరం మొత్తం నేను అప్పుల పాలు కావాల్సింది. అప్పుల పాలు కావాల్సిన మాట వాస్తవమైన, అప్పు దేనికి అవుతుంది అనేది చాలా ముఖ్యం. ఇక్కడ అప్పు తీర్చడం కోసం అప్పు అయిందా, ఇల్లు కట్టడం కోసం అప్పు అయిందా? అప్పు తీర్చడం కోసం అప్పు అయితే అది మంచిదే కాదు, కానీ ఇల్లు కట్టడం కోసం అప్పు అయింది అనుక అది మంచిదే కదా. అట్లా అనమాట. ఈ ఆదాయ వ్యయాల్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ అవమానాలు, రాజపూజ్యాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. అట్లా కాకుండా. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 14, తర్వాత ఖర్చు 2, తర్వాత రాజపూజ్యం 6, అవమానం 6. వీళ్ళకు అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతగా ఏం బాగోలేదు.
కానీ చాలామంది ఏం చేస్తున్నారు, కన్యా రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు అట్లా అంటే, నేను ఇందాక చెప్పాను కదా, గురువు ఒక 40 రోజులు ఒక దగ్గరకు వస్తున్నాడు కార్తీక మాసం. ఆ కార్తీక మాసం వాళ్ళకి అక్కడికి వచ్చేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. కేవలం అది ఉద్దేశించి మాత్రమే చెప్తున్నారు, కానీ మొత్తం మీద చూసుకుంటే అంత అనుకూలమైంది కాదు. కనుక ఆ 40 రోజుల్ని కనుక వాడు ప్లాన్ చేసుకోగలిగితే ఈ మిగిలిన సంవత్సరంలో ఉండేటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఎదుర్కోవచ్చు. కన్యా రాశి వారు ముఖ్యంగా అనుభవించేటువంటి సమస్యలు ఏంటంటే, ఒకటి అనారోగ్యము, రెండవది గృహ ఛిద్రాలు, ఇంట్లో ఉండేటువంటి కలహాలు, లేదంటే జీవిత భాగస్వామితో సంబంధించినటువంటి వ్యవహారంలో లోటుపాట్లు ఉండడం. కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని వీళ్ళు కనుక ప్రణాళిక వేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా కన్యా రాశి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణమే చేయాలి. అంటే ఏ గ్రహం బాగాలేకపోయినా అదే చేయాలి, ఏ సంవత్సరమైనా అదే చేయాలి. అంటే విష్ణు సహస్రనామం అనేది కన్యా రాశి వాళ్ళకు ఉన్న ఒక అద్భుతమైన వరం, కాబట్టి తప్పకుండా వాళ్ళు చేసుకోవాల్సింది. తర్వాత తులారాశి. తులారాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. తులారాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. గత 3-4 సంవత్సరాల నుంచి కాని పనులు కూడా ఈ సంవత్సరం అవుతాయి. ఎందుకంటే శని అనుకూలంగా ఉన్నాడు తులారాశికి. తర్వాత బృహస్పతి పెద్దగా అనుకూలంగా లేకపోయినప్పటికీ అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. కనుక ఈ సంవత్సరం తులారాశి వారికి కూడా బాగుందని చెప్పవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి కాని పనులన్నీ కూడా అవుతుంటాయి. ముఖ్యంగా 6 ఉన్నటువంటి శని తప్పకుండా శుభకార్యాలు, తర్వాత దాన్ని ఏమంటారు, నిర్మాణాత్మకమైన స్థిరమైన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వివాహ సంబంధం అయినటువంటి విషయాల్లో ఉన్నటువంటి తులారాశి వారు ఎవరైతే ఉంటారో తప్పకుండా వాళ్ళకి ఈ సంవత్సరం ఒక మంచి మలుపు తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తులారాశి వాళ్ళు, ఇందాక నేను కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా చెప్పానో, తులారాశి వాళ్ళకి సంవత్సరంతో సంబంధం లేకుండా, దేంతో సంబంధం లేకుండా నిరంతరం చేయాల్సిన పారాయణం ఒకటి ఉంటుంది, అది లక్ష్మీ అష్టోత్తరం. అది ఆ రాశికి లక్ష్మీ అష్టోత్తరం తప్పకుండా చేసుకోవాలి. ఇంకా మీరు ఏదైనా చేసుకోదలుచుకుంటే ఆ తర్వాతే చేసుకోవాలి అట్లా. కాబట్టి అది చేసుకోవడం ద్వారా ఇంకాస్త ఎక్కువగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ వృశ్చిక రాశి వారికి ఏదైతే ఉందో ఈ సంవత్సరము కొంతవరకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది, మిగిలినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా కార్తీక మాసం ఒకటి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. అంటే వాళ్ళ పిల్లల ద్వారా వచ్చేటువంటి సమస్యలు, పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో వచ్చేటువంటి సమస్యలు, తద్వారా వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత సంతానానికి సంబంధించిన విషయాలే కాకుండా జీర్ణకోశ సంబంధమైన అనారోగ్యాలు కూడా వృశ్చిక రాశి వారికి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత వృత్తి వ్యాపారాల్లో మాట పట్టింపుల వల్ల, దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కనుక వృశ్చిక రాశి వారికి కూడా కొంచెం పంతం ఎక్కువగా ఉంటుంది, పంతంతో ఉండేటువంటి స్వభావం ఉంది. కనుక కొంచెం పంతాలు తగ్గించుకోవాలి. తప్పకుండా వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీసా చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు ఈ సంవత్సరం ఈ దేవుడు, ఈ రోజు ఈ దేవుడు కాదు. వృశ్చిక రాశి వారికి ఒక పర్మనెంట్ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే హనుమాన్. ఇందాక మేషరాశికి అదే, ఇప్పుడు ఉన్నటువంటి వృశ్చిక రాశికి కూడా అదే హనుమాన్, లేదంటే నరసింహస్వామి. వృశ్చిక రాశి వారు నరసింహస్వామి భక్తులు అయ్యి ఉంటే ఇంకా మంచిది, లేదంటే తప్పకుండా నరసింహస్వామికి కానీ ఆంజనేయ స్వామి చాలీసా కానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో బాగుంటుంది, బయట బాగుంటుంది, ఒంట్లో కూడా బాగుంటుంది, ఇంట్లో మాత్రం బాగుంటుంది. అంటే ఇంట్లో బాగుండడం అంటే దాని అర్థం ఏంటంటే అర్ధాష్టమ శని అంటారు. అంటే 4 ఇంట్లో శని. అష్టమ శని అంటే అష్ట కష్టాలు పెడతాడు అని అర్థం. అర్ధాష్టమ శని అంటే దాని అర్థం ఏంటి, దాంట్లో సగం పెడతాడు అని అర్థం. కాబట్టి శని బాగలేడు, కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శని ద్వితీయ తృతీయ అధిపతి కాబట్టి కుటుంబంలో కానీ తర్వాత సోదరుల నుంచి కానీ తప్పకుండా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత మానసిక చిరాకులు బాగా ఉంటాయి. మానసిక అంటే శని బాగాలేని సందర్భంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత ఎవరికీ చెప్పకుండా రహస్యమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటివి సహజంగా కూడా ధనుసు రాశి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి తీసుకోవడం వల్ల తప్పకుండా వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వీళ్ళు కాపాడుకోవాల్సిన ఆరోగ్యాన్ని.
ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ కాపాడుకోవాల్సిన ఆరోగ్యాన్ని. తర్వాత వీలైనంత వరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, సలహాలు ఇవ్వకపోవడం చాలా మంచిది. ఎందుకంటే అవి ఎంత దూరం వెళ్ళొచ్చు అంటే పంతాలు, పట్టింపులు, పెద్ద మనుషులు, తీర్మానాలు, పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళొచ్చు. తర్వాత వాహనాలతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వాళ్ళు. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దైవం చెప్తున్నాను కదా, వీళ్ళకు కూడా ఒక స్తోత్రం ఉంది, ఖచ్చితమైన స్తోత్రం ఉంది. ధనుసు రాశికి రాముడు అధిపతి కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు శ్రీరామ రక్షా స్తోత్రం చేసుకోవాలి. ఎప్పుడైనా అది చేసుకోవచ్చు. నిరంతరం పారాయణం శ్రీరామ రక్షా స్తోత్రం నిజంగా అది శ్రీరామ రక్షణలాగా వాళ్ళకు తప్పకుండా ఉపయోగపడగలుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మకర రాశి, ధనుస్సు మకర రాశి. మకర రాశికి ఆదాయం 8, ఖర్చు 14, తర్వాత రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా బాగుండబోతోంది. దానికి కారణం ఏంటంటే తన లగ్నాధిపతి అయినటువంటి శని 3ంటికి వచ్చేస్తున్నాడు. తృతీయ దృష్టి అనేటువంటిది ఏదైతే ఉందో మంచి గౌరవాన్ని అంటే అన్ని రకాలుగా ఇస్తుంది. వాటికి అధిపతే శని కాబట్టి ఎన్ని ఇవ్వాలో అన్ని ఇస్తాడు. మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం దాన్ని ఉపయోగించుకోకపోతే ఇంకా వాళ్ళ దురదృష్టం అని చెప్పవచ్చు. చాలా బాగుంటుంది. మరి బాగుండదు ఏంటి మకర రాశి వాళ్ళకంటే ఆరోగ్యం బాగుండదు. కాబట్టి తప్పకుండా ఆరోగ్యం మీద వీళ్ళు శ్రద్ధ పెట్టాల్సిందే. ఆ ఆరోగ్యం కూడా ఎలా దెబ్బతింటుంది అంటే, ఒకటి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల దెబ్బతినొచ్చు, అనుకోని పరిస్థితుల్లో కూడా దెబ్బతినొచ్చు. అంటే వాళ్ళు కూడా ఊహించరు, ఎవరు ఊహించని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా అపెండిసైటిస్ అంటారు కదా, ఇలాంటివి ఏమైనా రావచ్చు. కనుక మకర రాశి వారు తప్పకుండా ఈ సంవత్సరము ప్రణాళిక మంచిగా వేసుకోవాలి. తర్వాత వీరికి అన్నదమ్ముల ద్వారా కానీ, తర్వాత బయటికి పెడితే వీళ్ళ యొక్క కార్యక్రమాలు కానీ విజయవంతం అవ్వడం కానీ, తర్వాత ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. కనుక మకర రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఆరోగ్య విషయంలో తప్ప మిగిలినటువంటి అన్ని విషయాల్లో బాగుంది. వీళ్ళు కొన్ని శాశ్వతమైన స్థిరమైన పనులు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం. అది కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అన్నిట్లాగానే మకర రాశి వారు ఎప్పుడైనా పారాయణం చేయదగినటువంటిది ఏముంటుంది? మకర రాశి వారికి ఎప్పటికైనా పారాయణం చేయదగింది ఏముంటుంది అంటే, నరసింహస్వామి యొక్క అంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా నారాయణ కవచం కానీ, లేదా నరసింహస్వామికి సంబంధించినటువంటి కవచం కానీ, విష్ణు కవచం అంట, విష్ణు పంజర స్తోత్రం అంటారు. ఇవి కానీ పారాయణం చేసుకోవడం మకర రాశి వారికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఇలా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శనిలో ఉన్నారని చెప్పవచ్చు. అయినప్పటికీ వాళ్ళ రాష్ట్రాధిపతి కాబట్టి అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి కుంభరాశి వాళ్ళకున్న అంటే ఒక పెద్ద సమస్య ఏంటంటే, ప్రతి దాంట్లో తలకాయ దూర్చేటువంటి స్వభావం వీళ్ళకు ఉంటుంది. ఇది కొంచెం వాళ్ళు అద్దుల్లో ఉంటే బాగుంటుంది, నియంత్రణ పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఎక్కడో లేనిపోనివన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళ మీద నెత్తినేసుకుంటూ ఉంటారు. ఎప్పుడో జరగబోయే విషయాలు, ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని కూడా వీళ్ళు తీసుకొచ్చుకుంటారు. అప్రస్తుతమైనటువంటి విషయాలను ఎక్కువగా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కనుక కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం 2ంటిలో శని ఉన్నాడు కాబట్టి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడారు. సహజంగా వీళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ, ఎలా పడితే అలా మాట్లాడతారు. అంటే అంతా మన అనుకొని మాట్లాడుతూ ఉంటారు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరమైంది. ఎందుకంటే 2ంటిలో శని ఉన్నాడు కాబట్టి మాట శత్రువు అవుతుంది. కాకపోతే వీళ్ళకి ఒక పెద్ద అనుకూలత ఏమి ఏర్పడుతుందంటే, బృహస్పతి 5ంటిలో ఉన్నాడు. బృహస్పతి 5ంటిలో ఉన్నాడు కాబట్టి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత విజయాలు లభిస్తూ ఉంటాయి. సంతానం ద్వారా మంచి లభిస్తూ ఉంటుంది. తర్వాత పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చూడడం జరుగుతూ ఉంటుంది. దైవానుగ్రహం ఉండేటువంటి అవకాశం ఉంది కుంభరాశి వారికి. కుంభరాశి వారు చేయాల్సినటువంటి స్తోత్ర పారాయణాలు ఏముంటాయి అంటే, సహజంగా కుంభరాశి వారు ఎక్కువ శాతం కుంభరాశి వారిలో శివభక్తులు ఎక్కువగా ఉంటారు. ఎక్కువ శాతం అలా ఉంటారు, అంటే వాళ్ళకు సహజంగా అలా ఉంటుంది. కనుక శివ సంబంధమైనటువంటి స్తోత్రాల్లో ఈ సంవత్సరము శివ నక్షత్రమాల అని, లేదా అర్ధనారీశ్వర స్తోత్రం అని ఉంటుంది. అవి చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని జన్మంలో ఉన్నాడు అంటారు. అంటే నిన్న మొన్న శని అనేటువంటి వాడు కొంచెం పక్కకున్నప్పటికీ కూడా వాళ్ళకి జరగాల్సినటువంటి నష్టాలు జరిగినాయి, చాలామందికి జరిగాయి. అంటే ఇప్పుడు మీరు అన్నారు, ఇందాక నువ్వు అన్నావు, ఏమడిగావంటే ఇవి నిజంగా జరుగుతాయని. ఇప్పుడు పోయి మీరు మీనరాశి వాళ్ళని వెతకండి.
20 మందిని చూడండి, తప్పకుండా వాళ్ళకి ఈ ఫలితాలన్నీ పోయినసారి ఏవైతే చెప్పారో అవన్నీ జరిగి ఉంటాయి. అంటే దీని ద్వారా మీరు ఉన్నది శని తప్పకుండా పనిచేస్తున్నాడు అంటే మిగిలిన గ్రహాలు లేవా అండి, మీరు శని బృహస్పతి మాత్రమే ఎందుకు చెప్తున్నారని మీరు అడగచ్చు. మిగిలిన గ్రహాలు నెలకోసారి మారేవి, రోజుకోసారి మారే. చంద్రుడు ఉన్నాడు, రోజుకోసారి మారుతాడు. రవి 2 రోజులకోసారి మారుతాడు. కుజుడు నెలకోసారి మారుతాడు. ఇట్లా నెలకోసారి మారేవి, రోజుకోసారి మారేవి ఉన్నాయి, అంటే మారుతూ ఉంటాయి స్థానాలు. కానీ శని 2.5 సంవత్సరాలు ఒక దగ్గర ఉంటాడు. గురువు 1 సంవత్సరం మొత్తం ఒక దగ్గర ఉంటాడు. అంటే వీళ్ళ ప్రభావం మన మీద చాలా ఉంటుందని అర్థం. వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను అస్సలే బాగలేదని చెప్పాను అనుకోండి, ఆ అస్సలే బాగలేని వాడికి కుజుడు శుక్రుడు కాస్త అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, ఆ అస్సలే బాగలేనటువంటి పరిస్థితి ఏదో కొంచెం తగ్గిపోతుంది, ఆ ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. ఇట్లా నవగ్రహాల సంపూర్ణ ప్రభావం మనం చెప్పుకోవాలి. మీరేమంటారు, రాశి ఫలితాలు చెప్పారు మరి ఇలా చెప్పారు, మరి అట్లా ఇది. ఉదాహరణకి రాహుకేతు ఉన్నారు. రాహుకేతువులు వాడు 6 నెలలు ఒక దగ్గర ఉంటారు. ఆ 6 నెలలు నీకు రాహు చాలా బాగున్నాడు అనుకోండి, రాహు ఒక్కడు బాగుంటే ఇవన్నీ పక్కకు పోతాయి మళ్ళీ. ఇట్లా అన్ని రకాలుగా చూసి చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రవణం దేవాలయాల్లో చేసే పద్ధతి అదే. ఎందుకంటే ఇలా ఇప్పుడు మనం మీడియాలో చెప్పినట్టు, మీడియాలో ఎందుకంటే టకటకా చెప్పారు, ఒక రాసి అయిపోవాలి కదా, ఇట్లా చెప్తాం. కానీ మీరు దేవాలయాల్లో చూస్తే వాళ్ళు అన్ని గ్రహాలని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి తప్పకుండా మనకి ఇన్ని గ్రహాలు ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం ఇది బాగలేదు అనగానే పెద్ద కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. బాగా గుర్తుంచుకోండి, బాగుండేటువంటి గ్రహాలు కూడా మనకు కొన్ని ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నేను ఒక్కొక్కళ్ళకి విభజించి విడదీసి విశ్లేషణ చేసి ఈ 9 గ్రహాలను విశ్లేషణ చేస్తే ఒక్కొక్కడికి ఎంతసేపు పడుతుంది, ఒక్కొక్కళ్ళకి గంట పడుతుంది. కాబట్టి అది సరైనటువంటి సమయ భావం ఇదిగా పరిస్థితి కాదు. కాబట్టి కనుక మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మీరు తెలిసినటువంటి పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. ఇప్పుడు మీనరాశి ఫలితం చెప్తున్నాం. మీనరాశికి శని లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఇస్తాడు. సమస్య లేదు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయి. దాంతోపాటు గౌరవ సంబంధమైనటువంటి, అంటే వీడు మాటి మాటికి అవమానాలకు గురి అవుతూ ఉండడం, అనుకున్న చోట అనుకున్న గౌరవం లభించకపోవడం, ఆదాయ వ్యవహారాల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉండడం. సహజంగా మీనరాశి వాళ్ళు 2 రకాలుగా ఉంటారండి. ఒకటి పొగడ్తలకు విపరీతంగా లొంగేవాడు, 2 విపరీతంగా డబ్బులు లెక్కేసేవాడు. సంపాదించడం అనేది పక్కన పెట్టండి, కానీ ప్రతిదానికి లెక్కలు పెడుతూ ఉంటారు వీళ్ళు. ఇలా లెక్కలు పెట్టి ఇలా పొగడ్తలకు లొంగి అలా పోయేటువంటి వాళ్ళు. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఒక చిన్న అవకాశం ఇస్తే దీన్ని మొత్తం వాడు దున్నేసుకుంటాడు. ఒక చిన్న అవకాశం ఇస్తే చాలు, ఇదంతా నాదే అంటాడు. ఇది మీనరాశి వాళ్ళకి సహజ సిద్ధంగా వస్తుంది. మీ ఇంట్లో పిల్లలున్నా వాడి స్వభావం అలాగే ఉంటుంది. అంటే 10 మందిలో నేను ఉండాలి, నేను కనపడాలి అనేటువంటి స్వభావం ఉంటుంది. అలా ఉన్న మీనరాశి వాడు ఎవరైనా ఉంటే, వాళ్ళు మీడియాలో కానీ లేదా ఇతరత్ర కానీ గుర్తింపుల్లో కానీ ఉంటే, వాళ్ళందరూ వీలైనంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే అనవసరమైన లేనిపోని అవమానాలు పాలవుతారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి దెబ్బతింటారు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళకు ఉంటాయి. కనుక తప్పకుండా ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు ఒకటి విష్ణు సహస్రనామ పారాయణం, ఆ తర్వాత దాన్ని ఏమంటారంటే సోమవారం మన శివాలయాల్లో మన అభిషేకాలు చేయడం, అది ఆరోగ్యం కోసం. తర్వాత వీలైతే మృత్యుంజయ మంత్రం లాంటిది ఏదైనా పారాయణం చేస్తూ ఉండడం, నారాయణ కవచ స్తోత్ర పారాయణం చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. మీనరాశి వాళ్ళు తప్పకుండా చేయాల్సిన స్తోత్రం ఏంటి అంటే, మీనరాశి వాళ్ళకి సంబంధించిన స్తోత్రం ఏంటంటే లలితా సహస్రనామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీనరాశి వాళ్ళకి. అది చేసుకోవడం ద్వారా ఇప్పుడు మనం చెప్పినటువంటి వాటన్నింటిలోంచి కొంత వాళ్ళు ఉపశమనం పొందగలుగుతూ ఉంటారు. ఇది ఈ 12 రాశులకు సంబంధించినటువంటి విషయాలు. మళ్ళొకసారి చెబుతున్నాను నేను, ఋషులు ఏ విధంగా మనకైతే కాలగణన మీకు ఈ విధంగా జరుగుతుందని చెప్పారో, అదే ఋషులు మనకు పరిహారాలు కూడా చెప్పారు. మనం తప్పకుండా ఆ పరిహారాలను ఆచరిస్తే మనకి గ్రహ దోషాల నుంచి తప్పకుండా విముక్తి పొందుతాము. కనుక దీని మీద కాదు మీరు దృష్టి పెట్టాల్సింది, ఓడిపోతాము అనే దాని మీద కాదు దృష్టి పెట్టాల్సింది. ఎన్ని ఓవర్లు ఉన్నాయి, ఇంకెన్ని కొట్టగలం, అదేవిధంగా ఎన్ని పరిహారాలు ఉన్నాయి, మనం ఏం చేయగలం. అంటే ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా ఏవి కూడా ఖర్చు లేని పరిహారం. ఇంట్లో కూర్చొని ఒక పావు గంట కూర్చుంటే సరిపోయే పరిహారం చెప్పాను. కాబట్టి తద్వారా తప్పకుండా మీరు మంచి ప్రయోజనాన్ని పొందాలని, మీకున్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా తొలగిపోవాలని కోరుకుంటున్నాను. శుభం. చూశారు కదా రాశి ఫలాల గురించి, అందులో ఉన్న పరిహారాలను పాటించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి గురువు గారు ఇప్పటి వరకు ఎన్నో మంచి విషయాలు మన కోసం తెలియజేశారు. మరి మన పండుగలు మన సాంస్కృతిక కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాలను మన సత్యాన్యూస్ ప్రేక్షకుల కోసం తెలియజేశారు. మరి చివరిగా గురువు గారిని ఇంకొక ప్రశ్న అడుగుదాము. మరి
తెలుగు రాష్ట్రాలలో హిందూ సాంప్రదాయాలపై ప్రేమ పెరుగుతుందంటారా, లేకపోతే రాజకీయం కోసం అని అనుకోవచ్చా? ఈ సందర్భంగా ఈ ప్రశ్న అవసరమా లేదా నాకు తెలీదు, కాకపోతే చెప్పడం మాత్రం మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సిందే. అయితే విషయం ఏంటంటే, ఒక పండగను ఆచరిస్తే మనం దాన్ని సహజంగా ఆచరిస్తూనే ఉన్నాం. కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రచారం కోసం మన పండగల్ని వాడుకుంటున్నారు. మనమేమి రాజకీయం చేయట్లేదు. రాజకీయ నాయకులు వాళ్ళ ప్రచారం కోసం మన పండగల్ని వాడుకుంటున్నారు. వాళ్ళ ప్రచారం కోసం మన దేవుణ్ణి వాడుకుంటున్నారు. అంటే సమస్య పరిష్కారం చేయడం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏదైనా ఒక దేవాలయానికి సమస్య వస్తే పరిష్కారం చేయొచ్చు, కానీ దాన్ని ఒక పెద్ద ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇదే విషయం వాళ్ళకి చెబితే వాళ్ళకి అర్థం కావట్లేదు. తర్వాత ఇప్పుడు మీరు అడుగుతుంటే నా అభిప్రాయం ఏంటంటే, తద్వారా జరుగుతున్నది ఏంటి అంటే, ఉదాహరణకి ఇక్కడ ఈ కాలనీలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఒక పండుగ చేసుకుంటున్నారు, ఉగాది చేసుకుంటున్నారు అనుకోండి. ఒక రాజకీయ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు ఇంకోరో ఈ పండుగను చాలా గొప్పగా చేసుకోండి అని చెప్పేసి ఏదో చెప్పారనుకోండి. ఈ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాడు ఆ పండుగను చేసుకోవట్లేదు. అంటే దీని ద్వారా అసలు మన హిందువులలో అంటే పార్టీలు దాని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి, పెంచట్లేదు. కనుక రాజకీయ నాయకుల వల్ల మన హిందూ ధర్మానికి ఇబ్బంది కలుగుతుంది, కానీ నన్ను అడిగితే మాత్రం పెద్ద ప్రయోజనం లేదు. నిజంగా వాళ్ళు ఒక సమస్యను తీసుకొని పరిష్కారం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఉదాహరణకి దేవాదాయ శాఖ ఉంది, దాని గురించి ఎన్నో రకాలుగా ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు. తీసుకోకుండా ఒట్టిగానే ఏవో దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రజలు కూడా చాలా వెర్రిగా, చాలా పిచ్చిగా, పలానా వాడు ఒక దీక్ష తీసుకున్నాడు, ఒక సినిమా యాక్టరో లేదా రాజకీయ నాయకుడు దీక్ష తీసుకున్నంటే వీళ్ళు కూడా అదే దీక్ష తీసుకోవడం, దాన్ని తర్వాత కాపీ కొడుతూ ఉండడం, లేదా దాన్ని పెద్దగా హైలైట్ చేస్తూ ఉండడం, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి పిచ్చిదనం, పక్కదోవబడుతోందని అర్థం. కనుక అయితే గతంతో పోలిస్తే భక్తి ఎక్కువ అవుతుందా? భక్తి ఎక్కువ అవుతుందో లేదో తెలియదు, కానీ భయం మాత్రం బాగా ఎక్కువ అవుతుంది. భక్తి వేరు, భయం వేరు. భయం అంటే తనలో ఉండే భయం పోవడం కోసం దండం పెట్టేటువంటి దండం ఏదైతే ఉంటుందో అది చాలా ప్రమాదకరమైనటువంటిది. కానీ దైవం గురించి తెలుసుకోవడం కోసం, ధర్మం గురించి తెలుసుకోవడం కోసం, నా సనాతన ధర్మం చాలా గొప్పది అని తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది చాలా మంచిది. ఇప్పుడు కొంతమంది యువతలో కానీ మిగిలినటువంటి ఆచరిస్తే సక్రమంగా ఆచరించాలి, తెలుసుకొని ఆచరించాలి అనేటువంటి పద్ధతి అయితే ఈ మధ్యకాలంలో మనకు కనపడుతోంది. ఒక రకంగా ఇది ఒక మిశ్రమమైనటువంటి పరిస్థితి. కాకపోతే దీంట్లో ఆవేశం ఎక్కువగా కనపడుతుంది, భక్తి తక్కువ, ఆవేశం ఎక్కువగా కనపడుతోంది. యువతలో కూడా భక్తి వచ్చేసింది, తప్పకుండా వచ్చింది. ఇది ఒక సరైనటువంటి మార్గంలో పెట్టగలిగిన దక్షులు ఉంటే, లేదంటే వాళ్ళు కూడా సరైన మార్గంలో పెట్టగలిగిన దక్షుడిని వెతుక్కుంటే, అంటే ఒక దగ్గర ఒక ఆవేశంతో గుడి కట్టేస్తున్నారు, ఆ తర్వాత ఏం జరగాలో వాళ్ళకు కూడా తెలియదు. దాని వెనకాల ఎంత ఖర్చులు ఉంటాయి, ఎంత వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఉండాలి, అక్కడ ఒక అర్చకుడు ఎట్లా ఉండాలి, పూజా విధానం ఎట్లా ఉండాలి, దీని గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు. గుడి ఎంత గొప్పగా కట్టాలి, దీన్ని భక్తి అని ఎలా అంటారు? గుడి కట్టడం భక్తి ఎట్లా అవుతుంది? నీకు డబ్బులు ఉన్నాయి, గుడి కట్టావు, అంతే కదా. భక్తి అంటే మనం చేసేటువంటి ఆరాధన, పూజలు, ఇవి కదా. వీటిని గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, నిజంగా మీకు భక్తి ఉంటే, నిజంగా మీకు ధర్మాచరణ చేయాలని ఉంటే, ధర్మాచరణ తెలిసినటువంటి వ్యక్తిని కూడా మనం సంపాదించుకోవాలి. వాళ్ళ ద్వారా ఆ విషయాలు వినడానికి మనం కుతూహలంగా ఉండాలి. అయితే ప్రజల్లో ఈ మధ్య ఒక మాట వచ్చింది. ఏమొచ్చిందంటే, దేవాలయ అర్చకులు ధర్మాన్ని గురించి ఎక్కువగా ప్రచారం చేయట్లేదు అనే మాట అయితే ఒకటి వచ్చింది. అంటే వీళ్ళు ఈ ప్రశ్న అడుగుతున్నారంటే వీళ్ళలో ఆసక్తి పెరిగింది కదా. ఇప్పుడు దేవాలయ అర్చకులు, పూజారులు ధర్మాన్ని గురించి ఎక్కువగా చెప్పట్లేదు, చెబితే బాగుండును అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రజల్లో దానికి సంబంధించినటువంటి చైతన్యం పెరిగింది, భక్తికి సంబంధించిన చైతన్యం పెరిగింది అని అర్థం. కనుక ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, అలాంటి చైతన్యవంతులు ఉన్నటువంటి భక్తులు లేదా కాలనీ లేదా బృందాలు ఉన్న చోట ఒక మంచి దక్షుడు వచ్చేసి దాని గురించి చెప్పగలిగితే, సనాతన ధర్మాన్ని గురించి ఇంకాస్త చెప్పగలిగేటట్టుగా లేదా చెప్పించుకునేటట్టుగా మనం కనుక ఏర్పాట్లు చేస్తే, ఒక సమన్వయాన్ని ఏర్పాటు చేస్తే తప్పకుండా ఈ సమయం చాలా బాగుంటుంది. తర్వాత ఈ సంవత్సరం కూడా భక్తి పెరుగుతుంది జనాల్లో. ఈ సంవత్సరం భక్తి పెరిగేటువంటి అవకాశాలు ఉంది. కనుక గతం కంటే మన సమాజంలో భక్తి పెరిగిందని చెప్పచ్చు. అది ఒక మంచి మార్పు. ధన్యవాదాలు గురుగారు. ఉగాది పండుగ పర్వదినం రోజు పంచాంగ శ్రవణం ద్వారా రాశి ఫలాలు, గ్రహస్థితులు తెలుస్తాయి.
మన హిందూ సాంప్రదాయాలను ఎప్పటికీ విస్మరించకుండా వాటి విశిష్టతను మన భవిష్యత్ తరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది కాబట్టి తెలుగు వైభవాన్ని దశ దిశలా చాటి చెప్దామని సామిరి పంచానన దివ్యపీఠం ప్రధాన సంచాలకులు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఆర్కే వేదాంతం గారు తెలుపుతున్నారు. మరో మన పండగలు మన సంస్కృతి కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. అప్పటిదాకా సెలవు. నమస్తే. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.